చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళటం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే తెలిసిన విషయాలు 10 మందికి ఉపయోగపడేలా చెప్పడానికి, లేకపోతే 10 మంది మనల్ని అనుసరిస్తూ చెప్పినటువంటి విషయాల్ని ఆచరించే వాళ్ళకంటే కూడా 10 రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ ధర్మో రక్షతి రక్షితః అని అంటారు కదా, అది ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా నమ్మి తనకి తెలిసినటువంటి విషయాల్ని ఖచ్చితంగా అందరికీ తెలియచేస్తూ కొన్ని వేల మందికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే సమస్యల నుంచి చాలా త్వరితగతిన చిన్న చిన్న పరిహార మార్గాల ద్వారా బయటపడి సంతోషకరమైనటువంటి జీవితాల్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నా జీవితంలో కూడా ఆవిడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ రోజైతే అక్క అని పిలవటం మొదలుపెట్టానో నాకు నిజంగానే ఆవిడ సపోర్ట్ని అందిస్తూ చాలా బ్యూటిఫుల్ పర్సన్గా మారిపోయారు నా జీవితంలో. సో ఈ పాటికే మీకు అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, యువర్ రైట్. ప్లీజ్ వెల్కమ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్రవంతి గారు. ఆవిడతో ఈరోజు బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాము. మరి వెల్కమ్ చెప్పేద్దామా? అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పద్మిని. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఈ పాడ్కాస్ట్ని చెయ్యాలి, చాలా నిశితంగా మనం మాట్లాడాలి కొన్ని కొన్ని విషయాల గురించి. అంటే మీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి భగవంతుడిని ఎలా శరణు వేడాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఎవ్వరూ తోడు లేనటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్లో నుంచి మీరు టర్న్ అయ్యారని చెప్పుకోవచ్చు, షైన్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఆ విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకునేటటువంటి రోజు రానే వచ్చింది. సుమారు 2 ఏళ్ల నుంచి ఇది చెయ్యాలి అనుకుంటున్నటువంటి ఒక విషయం ఎటుకెళ్ళకి రోజు రానే వచ్చింది. అన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. అంటే మీ బిగినింగ్ డేస్ నుంచి ఇప్పుడు ఈ టిల్ డేట్ వరకు కూడా. సో చెప్పండి అక్క, వేర్ ఆర్ యూ ఫ్రమ్? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? చెప్పుకోవడానికి నేటివ్ ప్లేస్ కానీ చెప్పాలి తప్పకుండా. నాన్న వాళ్ళది విజయవాడ, మా అత్తయ్య గారు వాళ్ళది బాపట్ల. సో ఇప్పుడైతే బాపట్ల మాది అనే చెప్పాలి. అత్తగారింటినే అంతే కదా మరి. ఆడపిల్లకి ఇల్లు లేదక్క. ఆడపిల్లకి ఇల్లు లేకపోవడం ఏంటి పద్మిని? నమ్ముతారా దీన్ని? అత్తారిల్లు పుట్టిల్లు అంటుంటే అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు అని అంటాం కదా. మా నాన్న ఇల్లు అని ఎక్కడ అన్నాం. కాబట్టి తప్పకుండా ఇల్లంతా మనదే, ఇక చెప్పడానికి ఏముంది. అదే ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే. ఉంటే అమ్మ వాళ్ళ ఇల్లుంది, నాన్న ఇల్లుంది, లేకపోతే మొగుడిల్లుంది అనేది ఎలా చూస్తారక్క మీరు? నేను ఎలా చూస్తాను అంటే, అమ్మవారికి ఇప్పుడు మీరు చూస్తే శ్రీచక్రం ఉంది. అందులో ఏ ప్లేస్ అమ్మవారిదని చెప్పాలి? నాకంటూ ఒక ప్లేస్ లేదనుకుంటే ఎట్లా? అట్లానే ఆడదానికి కూడా అది ఎక్కడుంటే, ఆడది ఎక్కడుంటే అదే తన ఇల్లుగా భావిస్తుంది. మీరు చూస్తే గనక ఆఫీస్‌లో కూడా చూస్తే కూడా ఎప్పుడన్నా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, అయ్యో నీకు బాక్స్ తీసుకురానా, నా బాక్స్‌లో షేర్ చేస్తాను పద తిందుగానివి అని చెప్పి అంటుంది. ట్రూ. సో అమ్మతనం అనేది ఎక్కడైనా పరిఢవిల్లుతుంది పద్మిని. ఎక్కడ మనం ఉంటే అదే మన ఇల్లు. అలా అర్థం చేసుకోవాలి. అవును. రైట్ అక్క. సో మీది బాపట్ల. అవును. హా. సో నాన్నగారు, అమ్మగారు వారు ఎలా మిమ్మల్ని, అంటే చిన్నప్పటి నుంచి మీరిద్దరు ఆడపిల్లలు, చాలా మందికి తెలుసు, మీరు అనేక మన వీడియోస్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇద్దరు ఆడపిల్లలు. ఎట్లా మీ నాన్నగారు ఎలా పెంచేవారు? చిన్నప్పటి నుంచి ఈ భక్తి మార్గంలో మీ బ్రాటప్లో ఉందా ఈ భక్తి మార్గం? ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను. నాన్న సౌదీలో జాబ్ చేసేవారు పద్మిని. వాళ్ళదంతా కూడా అంటే ఫార్మర్స్ అనమాట. తాతగారు ఫార్మర్. అంటే మా బామ్మ లేదు, ఈ ఫార్మర్‌గా కాదు, నా పిల్లలు గవర్నమెంట్ జాబులు చేయాలి అని చెప్పి మా బామ్మ పట్టుబట్టి తీసుకొనొచ్చి విజయవాడకి, అంటే ఊరు నుంచి విజయవాడకి సిటీ కదా అప్పుడు, తీసుకొచ్చి వాళ్ళని చదివించి, నాన్నేమో ఎన్ఎఫ్‌సిలో జాబ్ సంపాదించారు. మా బాబాయ్ ఏమో ఆర్మీలో జాబ్ సంపాదించారు. అట్లా పిల్లల్ని చాలా వృద్ధిలోకి రావడానికి ఆవిడ చాలా కష్టపడింది పాపం. తాతయ్య గారు కూడా అంతే. ఆ తర్వాత నాన్నగారికి చేసిన తర్వాత సౌదీలో ఆఫర్ వచ్చిందనమాట. ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చేవారనమాట నాన్న. అమ్మ హౌస్ వైఫ్. అంటే ప్రతీదీ కూడా పరిశీలించడము, ఏది ఎలా చెప్పాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది మా అమ్మ ప్రతి క్షణం మాకు నేర్పిస్తూ ఉండేదనమాట. సందర్భాన్ని, ఏదైనా సందర్భం వచ్చిందంటే అది ఇక క్లాస్ రూమే మాకు. ఈ సందర్భంలో ఇలా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని, మేము ఒకవేళ తప్పు చేస్తే అలా కాదు, అలా ఉండకండి అని తిట్టడం. లేదు, తను అనుకున్న గుణంగా ఉంటే గనక వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఇట్లానే ఉండాలి మీరు, ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పడం అనేది అమ్మ స్టైల్.
ఇద్దరు ఆడపిల్లలంటే నాన్నగారికి అస్సలు ఫీలింగ్ లేదు. అమ్మకి ఎప్పుడన్నా ఉండేది ఖచ్చితంగా. నాన్నగారికి అస్సలు ఫీలింగే లేదనమాట. ఎంత అంటే చివరికి మైత్రిని పెద్ద పాపని కడుపుతున్నప్పుడు నన్ను పిలిచి "నీకు ఆడపిల్లే పుట్టాలని ఓహ్! కోరుకో. దానికి ఒక 20,000 రాంగానే పెళ్లి చేసి పంపించేయచ్చు. నీకు బాధ్యత తీరిపోతుంది. నీకు టెన్షన్ ఉండదు. మగపిల్లలు అనేసరికి వాళ్ళకి ఉద్యోగాలని అవని ఇవని టెన్షన్ పడతావు నువ్వు" అని చెప్పి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంత ఇష్టం అనమాట ఆడపిల్లలంటే ఆయనకి. రైట్. 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 అట్లా. హ్మ్. మా చెల్లెలేమో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది. హ్మ్. లాయర్‌గా. హ్మ్. మా బ్రాటప్ అంతా గూడా ఇక్కడ నాన్న లేకపోవడంతో అంటే ఆయన 1 ఇయర్‌కి ఒకసారి రావడంతో అమ్మ మా ప్రభావం మా మీద చాలా ఉంది. అలాగే నాన్నగారి మాటలు చాలా పెద్ద క్లాసెస్ ఏమి తీసుకునేవాళ్ళు కాదు గానీ, ఒకటే ఒక సింగిల్ లైన్‌లో మొత్తం అంతా అర్థం చేయించేవారనమాట. హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ అట్లా ఉండేది మా నాన్నగారిది. నాన్న కూచా? అమ్మ కూచా మీరు? నిజంగా ఏదన్నా ఓపెన్‌గా జెప్పుకోవాలి. తిట్టకుండా అసలు మన మాట వింటారు అనంటే నాన్నే. నాన్నే. ఆ! హ్మ్. అమ్మ చాలా అంటే ముందు ఒక మాట అన్నా గూడా నేను అప్పుడే జెప్పాను నువ్విలా చేయొద్దని. అంటే ఏదైనా మిస్టేక్ జేస్తే మాత్రం దాన్ని అమ్మ ముందు మాత్రం అడ్మిట్ చేయలేను. ఇప్పటికి గూడా అమ్మకి జెప్పను. నాన్నకే జెప్తా. ఇప్పటికి చెప్పడం ఏమిటి? మాట్లాడుతూ ఉంటా. అదేదో సినిమాలో 'అల్లు అర్జున్' మూవీలో ఆ! మాట్లాడతాడు మీ చూడు. అమ్మగారు, నాన్నగారు లేరు కదా! లేరు. మరి మాట్లాడటం ఏంటి? మాట్లాడతాను. అంటే నాకు ఆన్సర్ లభిస్తుంది. యూనివర్స్‌లో ఉన్నారు వాళ్ళెక్కడో అనేది నా గ్రేట్ ఫీలింగ్. నాన్న ఇది నేను చేయాలనుకుంటున్నాను అనంగానే చెప్పడానికి అంటే వినడానికి అతిశయోక్తిగా ఉంటుందేమో గానీ కాకి అరుస్తుంది పద్మిని. అవునా? ఇవాళ నేను ఈ పాడ్‌కాస్ట్‌కొచ్చే ముందు గూడా నేను మెట్లు దిగుతూ ఉంటే మార్నింగ్ కాఫీ తాగుదామని మెట్లు దిగుతూ ఉంటే అసలెంత అరిచిందో కాకి. నాన్న ఇది మీ ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను. చాలా థాంక్స్ అని చెప్పంగానే ఆగింది. అట్లా ఏదైనా సరే, ఏదైనా పెద్ద సమస్యొస్తే నాన్న అని పిలిస్తే చాలు ఆ సమస్య తప్పకుండా సాల్వ్ అవుతుందనమాట. దేవతలే ఖచ్చితంగా. తల్లిదండ్రులకు హ్మ్. మించిన దేవతలు ఎవరుంటారు? వాళ్ళు భౌతికంగా ఉన్నా, ఆ! ఉండకపోయినా హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా. సో, హ్మ్. దాన్ని మనం గ్రహించగలగాలి. అవును. వీళ్ళు మనకు స్పందిస్తున్నారు. అమ్మకి ఆ! అంటే లేని వాళ్ళు అయ్యో! నేను చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. మా అమ్మ లేదే, హ్మ్. మా అమ్మ లేదే, మా నాన్న లేడే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎట్లా కనెక్ట్ అవ్వాలి? టూకీగా చెప్పండి. టూకీగా చెప్పాలి అనంటే లేరు అని అనుకోద్దు. మీ చుట్టూరానే ఉన్నారు వాళ్ళు అనేది ఖచ్చితంగా గుర్తించాలి. గాలి ఎలా అయితే కనపడదో, హ్మ్. ఇప్పుడు గూడా వాళ్ళు సశరీరంగా లేరు గాబట్టి కనిపించటం లేదు గానీ, మీరన్నవన్నీ గూడా వినిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్. నేను మా నాన్నగారికి దండం పెట్టుకుండం స్టార్ట్ జేసిన తర్వాతనే నా ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సాల్వ్ అయ్యి, యాహ్! నేనిప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అని ఖచ్చితంగా నమ్ముతాను నేను. సో, అట్లా కనెక్ట్ అవ్వడం అనమాట. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. ఇది కరెక్టా? రాంగా? నాకేదన్నా ఒక చూపిచ్చండి మీరు. అంటే ఇప్పుడు నేను అన్నాననుకో, ఏదన్నా నేను ఆయనకిష్టం లేని పని చేస్తే గూడా కాకి అరుపులో వినిపిస్తుంది నాకది. హ్మ్. హ్మ్. ఆయనకిష్టం లేదు అని చెప్పి. హ్మ్. సో, హ్మ్. అంత కనెక్ట్ అవుతే యూనివర్స్ తప్పకుండా కనెక్ట్ ఏదో చేస్తుంది ఒక మన మార్గంలో వాళ్ళని. మనకు ఏదో ఒక తెలిసేలాగా మార్గంలో. ఆ! చేస్తుంది. ఆ! తప్పకుండా ఎట్లా చేస్తుంది. దండం పెట్టుకోమంటారు? నేనెలా పెట్టుకున్నానంటే, నాన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా నేను అతి మంచితనానికి పోయి నేను హ్మ్. తెచ్చుకున్నవి. అంటే? ఆహ్, అంటే ఇప్పుడు జేబులో రూ. 10 లేవు మన దగ్గర. ఎదుటి వాళ్ళు రూ. 10 అడిగారు. పక్కవాడిని రూ. 10 ఇయ్యరా అని జెప్పంటే, వాడు 10కి రూ. 5 ఇంట్రెస్ట్ అన్నాడనుకో, హ్మ్. ఇస్తారు వాళ్ళు. "ఏం ఇస్తావా నువ్వు?" అంటే, ఇస్తానంటారు వాళ్ళు. సరే అని జెప్పి వాళ్ళకి ఇప్పిచ్చేస్తే ఆ 10 రాదు, ఈ 5 రాదు. మొత్తం మీరే మొత్తం ఈ 15 మనమే గట్టాలి. ఈ 15 కట్టే లోపల వీళ్ళతో తిట్లు తినాలి. వాళ్ళతో తిట్లు తినాలి. ఇవెదురయ్యాయి. నిన్నెవరు ఇప్పించమన్నారు? అడగంగానే అన్న క్వెషన్స్ ఎదురైతాయి మనకి. లేదంటే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు. మనమేమో అలా అధర్మంగా ఉండలేము అవతల వాళ్ళతో. కరెక్ట్. ఇలా వచ్చిన హ్మ్. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను గుర్తించాను నాన్న. అలా అంటే మా అమ్మ గూడా అలా అంటే అమ్మని చూసి అలా వచ్చేసిందేమో మైండ్ అనిపిస్తుందనమాట. ఇలాగే హెల్పింగ్ నేచర్ ఇచ్చేవారా? ఎక్కువ మా హ్మ్. అమ్మకి చాలా. హ్మ్. నేనింక ఇలా ఉండను. నేను మీకు మాటిస్తున్నాను. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్ నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పడం. ఆయనకిచ్చిన మాట ఇప్పటికి గూడా రూపాయి అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్‌యూజ్ చేయరు. మిస్‌యూజ్ చేయను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒకళ్ళకి ఫోన్‌పే చేయాల్సొచ్చింది 3000. అయితే ఫోన్‌పేలో లిమిట్ దాటిపోయింది. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండి అన్నారు వాళ్ళు. ఐఎంపీఎస్ చేస్తుంటే రూ. 5.90 ఖర్చవుతుంది. ఈ రోజున రూ. 5.90 నేనెందుకు ఖర్చు చేయాలి? ఒక్కరోజు ఆగండి రేపు చేస్తానని వాళ్ళకి ఫోన్ చేసి
యాహ్! అంత అలవాటయిపోయిందనమాట. అది ఒక రకంగా గౌరవించడమే ఆ! డబ్బుల్ని. తప్పదు. చెప్తుంటారు గదా! పెద్దవాళ్ళు పట్టుకున్నంత సేపే లక్ష్మి ఉంటుంది, వదిలితే వెళ్ళిపోతుంది అని అవునవును. జెప్పి. సో, ఆ గౌరవం ఎప్పుడైతే ఇవ్వటం మొదలు పెడతామో, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ఆ! బయటపడటం ఆ! కూడా అంతే. క్రమేపీ మనం క్రమేపీ చూడొచ్చా? తగ్గించుకోవచ్చు. మా నాన్నగారు ఒకసారి మా అమ్మకి చెప్పారు. "నేను సంపాదించిందంతా నీ చేతిలో పెడుతున్నాను. ఉంచితే నీ పిల్లలకే ఉంటుంది. లేదు అంటే నీ ఇష్టము" అని జెప్పారు. కానీ మా అమ్మ అది గుర్తించలేదని నా ఫీలింగ్. సో, పోగొట్టుకున్నారా? అంటే పోగొట్టేసుకున్నాము. బాగా ఆస్తిపరులా మీరు? చాలా. ఎలా ఒక్కసారి చెప్పండి? దిల్‌షునర్‌లో ఇల్లుండేది. ఇంకా చాలా మీ స్థలాలుండేవి. నాన్నగారు బా సంపాదించేవారు. సంపాదించారు మా నాన్న. హ్మ్. అమ్మ అన్ని షూరిటీస్‌కి. అన్ని షూరిటీస్‌కే. సుమారుగా ఎంత పోగొట్టుకుని ఉంటారు? ఆన్ అండ్ అరౌండ్ ఒక 5, 6 క్రోర్స్ పైనే ఉంటుంది పద్మిని. ఇంకా 10 క్రోర్స్ వరకు ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ గోల్డ్ గాని ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఒక 10 క్రోర్స్ వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. 10,00,00,000. 10 కోట్లు. 10 క్రోర్స్. అయితే అన్నీ గూడా షూరిటీస్‌కి పెట్టేసినవే. లేదు అంటే గనక నాన్నగారు తిడతారేమో అని చెప్పి డబ్బులున్నాయి అని చెప్పి చెప్పడం, ఖర్చు పెట్టేసిన తర్వాత గూడా. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ జేయడానికని జెప్పి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొనొచ్చి అడ్జస్ట్ చేయడము. అంతా అమ్మ జీవితం అంతా సాక్రిఫైసే నిజంగా జెప్పాలంటే. పోనీ ఏమన్నా హ్మ్. ఒక మంచి చీర తప్పించి వేరే ఏది ఎరిగుండదు మా అమ్మ అసలు పాపం నిజంగా జెప్పాలి అనంటే. బంగారం వేసుకోవడం, బంగారం కొనుక్కోవడం. అంటే నాన్నగారు తెచ్చింది వేసుకోవడమే. హ్మ్. ఇక్కడ కొనేవాళ్ళం గాదుగా. అప్పుడు హ్మ్. దుబాయ్ బంగారం అంటే మోజు గదా! హ్మ్. ఇక్కడికి తెచ్చేవారు. ఇక్కడెక్కడికెళ్తాం మనం. హ్మ్. ఆ సౌదీ బంగారం గూడా లేదా? నుంచొచ్చేవి. గోల్డ్ గూడా ఏమి మిగలలేదు అసలు. మా అమ్మ గోల్డ్ గూడా ఏం మిగలలేదు. ఎందుకనో మరి ఆ సాక్రిఫైస్‌లోనే ఎందుకెళ్ళిపోయింది అనేది నాకు అర్థం కాని విషయం అనమాట. హుహు. సో, అట్లా నాన్నగారికి నాన్న మీరు చెప్పింది నేను గుర్తించాను. డబ్బుని నేను జాగ్రత్తగా దాస్తాను. అమ్మ దాయలేదు కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను కష్టపడతా. చాలా కష్టపడతాను. ఎంత కష్టపడతాను అనంటే వే బ్యాక్ ఒక 1 ½ 2 మంత్స్ నుంచయితే నేను రోజు నైట్ 3:00 పడుకుంటున్నాను పద్మిని. అంటే ఒక 3, 4 అవర్సే నిద్ర అనమాట. అంత కష్టపడుతున్నా. చాలా కష్టపడతాను నేను. మీరు సంపాదించింది మళ్ళీ నా పిల్లలకి ఎంతో కొంత నేనిచ్చే విధంగా నన్ను ఆశీర్వదించండి. నన్ను ముందుకు నడిపియండి అని జెప్పి నేను దండం బెట్టుకున్నా. అది అయ్యింది. అవుతోంది ఆ! ఇంకా. అవుతుంది. అద్భుతం. ఎందుకంటే జీవితం నేర్పినటువంటి పాఠాలు అమూల్యం. అవును. వాటి నుంచి ఖచ్చితంగా అది పొమ్మన్నా గూడా పోవు. అవును. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! అవును. సో, నాకొక సందర్భంలో మీరు చెప్పటం నాకు తెలుసు. ఒక 8,000 ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి మీరు హ్మ్. 800 ఎస్ఎఫ్టీ ఇంట్లో కూడా అవును. ఉండే పరిస్థితి వచ్చింది మీకు. అవును. ఏమిటి అంత అది కూడా మళ్ళీ పెళ్ళయిన తర్వాత. పెళ్ళైన తర్వాత. అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళికి అంతా అమ్మ వాళ్ళు నాకొక ఫ్లాట్ ఇచ్చారు. అమ్మ వాళ్ళది పెద్ద ఇల్లు 8,000 ఎస్ఎఫ్టీలో ఇల్లు ఉండేది. అంతా ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ గూడా 2 ఇయర్స్‌లో పోయిన తర్వాత మేమేమనుకున్నామంటే పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదామని మా ఫ్లాట్ ఖాళీ చేసి మేము పెద్ద ఇంట్లోకొచ్చేసాం. వచ్చిన తర్వాత సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అసలు స్టార్ట్ అయ్యాయి. ఎట్లా స్టార్ట్ అయ్యాయి? అసలు ఇండ్లు మన పేరు మీద లేదు. అమ్మ ఎవరికైతే నమ్మి జీపీఏ చేసిందో ష్యూరిటీస్ కోసం అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయటము. ఏంటో మరి సిస్టమ్‌తో ఆడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే గనక మనకేమైనా లోన్స్ ఇచ్చేవాళ్ళు గానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు గానివ్వండి, సిస్టమ్‌తో ఆడుకునే వాళ్ళతో చాలా కష్టం. అవునా? మనం వేరు చేయలేం వాళ్ళని. హ్మ్. సో, యాహ్! అప్పటికి నేను 2012 నుంచి 2015 వరకు నేను కోర్ట్‌లో పోరాడడం, చేయడం చాలా చేశానింకా. ఏం చేసినా గానీ అవతల వాళ్ళు చాలా బలవంతులు. వి కాంట్ వాళ్ళని ఫైట్ చేయలేకపోయాను. అంటే ఒక లేడీనయ్యుండి నాకంటూ ఒక వెనకాల నాకు ఓన్లీ అంటే స్కూల్‌లో చదువుకున్న నాలెడ్జే అనమాట మొత్తం అంతా. కోర్టు అవంతా ఏం లేదు. మా చెల్లెలు లా చదివినా అప్పటికప్పుడు కంప్లీట్ అయినదే. హ్మ్. నాకంటే 2 ఇయర్స్ చిన్నది కదా! సో, అట్లా అనుకోని మళ్ళీ ముందుకెళ్ళినా కూడా 4, 5 ఇయర్స్ కంటే కూడా ఇంటిని కాపాడలేకపోయాను. మిగతా ఆస్తుల్ని కూడా కాపాడలేకపోయానింక. హ్మ్. అట్లా వెళ్ళిపోయాయనమాట. అలా హ్మ్. వెళ్ళిపోయినప్పుడు మరి ఆ ఇంట్లో నుంచి మేము కట్టుబట్టలతో మూవీ ఉంటుంది చూడు 'ఆలీ' గారిది. హ్మ్. ఆ 'ఆలీ' మూవీ 'యమలీల'. చూసినప్పుడు అబ్బా! 'యమలీలేగా'? 'యమలీల' హ్మ్. చాలా బాధనిపించింది. మళ్ళీ అలాంటి సిట్యుయేషన్‌ని చాలా కదిలించేసిందేంటంటే 'సర్కార్' వారి పాట. అది గూడా సేమ్. అంతే. హ్మ్. 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 చాలా సంతోషించిన విషయం 'సర్కార్' వారి పాట చూసినప్పుడు, అమ్మ, నాన్న లేకపోవడం బెటరేమో. ఎందుకంటే అయ్యో! మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. ఆహ్, వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా బాధపడేవాళ్ళా? బాధపడతారు గదా! ఇంట్లో నుంచి బ్యాంక్ వాళ్ళు బయటికి పంపించేస్తే ఎంత బాధపడేవాళ్ళు. సో, వాళ్ళు పోయినంత మంచిదేలే.
పరువు కంటే ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునేవాళ్ళే గదా! సో, డెఫినెట్‌గా వాళ్ళప్పుడు వెళ్ళిపోవడమే మంచిదయింది అని జెప్పి నాకు ఆ మూవీ జూసిన తర్వాత అనిపించిందనమాట. సో, అట్లా అవతల వాళ్ళని నమ్మి షూరిటీస్ పెట్టి మనిషి అనేవాడికి మనిషి గాకుండా ఇంకెవరు హెల్ప్ జేస్తారు అనే ఒకే ఒక్క లైన్‌ని వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు దాని గురించే సాక్రిఫైస్ జేశారు అని జెప్పి నా గట్టి నమ్మకం. సో, ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే చేస్తాను నేను కూడాను. కానీ నా దగ్గర అవైలబిలిటీ ఎంతుంది? నేను చేయగలుగుతానా లేదా? నా వల్ల అవుతుందా లేదా? అనేది ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటా. అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే చేస్తా. రైట్. మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే మీకు పెళ్ళైపోయి మీ పాప పెద్ద పాప పుట్టి, మరి బావగారి అంటే మీ హస్బెండ్ ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకున్నారు? మీ మ్యారిటల్ లైఫ్‌లో ఏమైనా ఇబ్బందులొచ్చాయా? ఈ ఆ! అప్పుల రీత్యా? ఆ! హ్మ్. భగవంతుడు నా జీవితంలో చాలా పెద్ద ఫేవర్ చేశాడు ఏదన్నా అంటే గనక బావగారితో పెళ్లి చేయడం. చాలా సంబంధాలసలు ఎన్నో సంబంధాలు యూఎస్ సంబంధాలొస్తే నేను దండం పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నాన్నగారు ఇక్కడ ఉండేవారు గాదు. అమ్మ, చెల్లెలు ఒక్కతైపోతారు. ఆ మ్యాచ్ సెటిల్ అవ్వద్దు అని దండం పెట్టుకునేదాన్ని. ఒకళ్ళ దగ్గరికి బావగారిది సంబంధం వచ్చినప్పుడు అమ్మ తీసుకొని వెళ్తే, "మీ అమ్మాయి దండం పెట్టుకోవడం లేదు. దండం పెట్టుకోమనండి ఖచ్చితంగా పెళ్ళవ్వాలనంటే." "ఇన్నాళ్ళు నీలో ఉందా? నేనెంతో బాధపడుతున్నాను. సంబంధం కుదరడం లేదని." ఎలా గట్టిగా పెట్టుకుంటావో నాకు తెలీదు. బాబాగారి గుడికి తీసుకెళ్ళింది. ఎంత గట్టిగా పెట్టుకుంటావో నాకైతే తెలియదు. పెళ్ళైతే ఖాయం. కుదిరితే అతనితో లేకపోతే చీపురు తిరిగేస్తా అంతే. అప్పుడు బాబాగారికి మంచి సంబంధం నన్ను అర్థం చేసుకుంటాడతను అని అనుకుంటే గనక కుదిర్చండి బాబా అని చెప్పి నేను దండం పెట్టుకోవడము, అలానే కుదర్చడం జరిగింది. ఫస్ట్ మా పెళ్ళైన తర్వాత ఆయన ఫస్ట్ బాబాగారి గుడికే తీసుకొని వెళ్ళి, "మీరంటే చాలా ఇష్టంట. నేను ఇప్పటివరకు మీ గుడికి రాలేదు. నేను తనని బాగా చూసుకునే విధంగా నన్ను ఆశీర్వదించండి" అని దండం పెట్టుకున్నారట. నేనింకా చెప్పనే లేదసలు నేను బాబా గారికి దండం పెట్టుకున్నా. అయితే ఆయన నా జీవితంలో ఆయన ఉండడం అనేది ఒక పెద్ద మైల్‌స్టోన్ అనమాట. ఏదో అంటారు చూడు, ఈ ఒక మొన్న కేదార్‌నాథ్‌లో చాలా ప్రళయం వచ్చేస్తే అవును. అవును. ఆ గంటను పట్టుకొని ఉన్నాడు హ్మ్. చూసావా? హ్మ్. అవును. ఆ గంటే బావగారు నా జీవితంలో. లేదంటే నేనేమైపోయేదాన్నో అసలు. అవునా? చాలా హెల్ప్ చేశారు. చాలా అసలు నన్నెప్పుడు ఏం అనేవారు కాదు. నేనెక్కడికెళ్ళినా, చేసినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవడానికి నేను బయటికెళ్ళి రావడం, చేయడం. అలా నేను కూడా ఎప్పుడు గూడా హౌస్ హోల్డ్ వర్క్స్‌లో ఇబ్బంది పడడం అట్లా నేను చేసేదాన్ని కాదు. ప్లాన్ చేసుకునేదాన్ని. సాటర్‌డే, సండేస్ ఆయన ఇంట్లో ఉంటారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లంచ్, డిన్నర్ ఎట్లా అరేంజ్ చేసి నేను పనులు చేసుకోవాలనేది నేను ప్లాన్ చేసుకున్నాను. ఆయన గూడా అట్లానే హెల్ప్ అంటే చేశారు. పనులంటే ఫైనాన్షియల్‌గా ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం మీరు ఆ! అటు లాకి సంబంధించి ఎట్లా మనం దీని నుంచి బయటపడొచ్చు ఆ! అనేది చేయటం కానీ, ఆ! మీరొక సోషల్ యాక్టివిస్ట్‌గా గూడా వర్క్ చేసున్నారు. అవును. సో, ఆ వర్క్స్ చేయటం గానీ ఇవన్నీ చేసుకునేవారు. ఆ! హ్మ్. అవునవును. అంటే చేసేదాన్ని. బిఫోర్ అంటే మీరు ఈ ఆధ్యాత్మిక దీంట్లోకి రావటం కంటే ముందు, లేకపోతే రాకముందు. న్యూమరాలజీలోకి రావటం కంటే ముందు హ్మ్. మీ సర్వైవల్ పాయింట్ ఏంటి? ఏం చేసేవారు నా మీరు? సర్వైవల్ పాయింట్ బావగారు తెచ్చిన జీతాన్ని ముందు ఫస్ట్ ఎట్లైనా సరే దాయడం. చెప్తే చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉండేదాన్ని డబ్బు విషయంలో అంటే మీకిచ్చేవారా ఇంతకి? నాకిచ్చేవారు. మొత్తం. ఆ! అంతా నేను అంటే మా పిన్నికి గాని, మా రిలేటివ్స్‌కి గాని, ఎవరికైనా గాని నేను హెల్ప్ చేశాను. అది రిటర్న్ రాలేదు అన్న తర్వాత కూడా నా మీద అపనమ్మకం మాత్రం ఎప్పుడు రాలేదు ఆయనకి. "నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు జాగ్రత్త." ఒకటి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దగ్గర ఇంకే విషయం దాయకు. ఇప్పటివరకు దాయలేదు. ఇది దాచినందువల్ల మనం అందరం ఇబ్బంది పడుతున్నాము. సో, ఇంకెప్పుడు దాయకు అని ఆయన చెప్పడం, ఇప్పటివరకు ఏ విషయం ఆయన దగ్గర దాయకపోవడం అనేది ఒక్కసారి చేసినందుకు చాలా పెద్ద దెబ్బ తిన్నాను నేను. హ్మ్. హ్మ్. కాబట్టి ఏది దాయననమాట. అట్లా ఫినాన్షియల్‌గా ఏంటంటే బావగారు తెచ్చిన జీతాన్ని ముందు దాయడం హ్మ్. ఫస్ట్. హ్మ్. ఎట్లా దాచేదాన్ని అంటే, ఇవాళ మనం ఎక్కడి నుంచన్నా మనం ఏదైనా తెచ్చుకుందాం అమ్మా అని పిల్లలంటే గనక ఒక రూ. 300 అవుతుంది అంటే మీకేం తినాలనుకుంటున్నారని అది నేను ఇంట్లో చేసేదాన్ని నేర్చుకొని. ఆ 300 పక్కకు పెట్టేదాన్ని. పిల్లలకి గూడా. మూవీస్‌కెళ్తే గూడా ఆయనకి ఇష్టం ఉండదు. మూవీస్‌లో ఇంత బకెట్ పాప్‌కార్న్ తెచ్చేసుకోవడము. రూ. 10 పాప్‌కార్న్‌ని 300 పెట్టి కొంటారేంటి మీరు అనేవారు. అవును. అది అన్యాయం అట్లాంటివి అసలు. ఇష్టం ఉండదు ఆయనకసల. హ్మ్. హ్మ్. సమోసా అక్కడ రూ. 70 బయట రూ. 20 ఏంటిది ఇట్లా ఖర్చులు పెట్టొద్దు. అంటే పిల్లలేమో మూవీకెళ్తే దే వాంట్ టు చిన్న ఈట్ పిల్లలు గదా! సంథింగ్ కదా! హ్మ్. తెచ్చుకొని తింటూ చూడాలని ఎవరికైనా ఉంటుంది. యెస్. యెస్. ఈ బాధ భరించలేక
అలా కాదమ్మా, నేను 1000 రూపీస్ పక్కకు పెడతాను, ఇంట్లోనే చూద్దాం సినిమా వచ్చినప్పుడు, నెలలో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి అట్లా నేను మెయింటైన్ చేసేదాన్ని. చేస్తూ ఉండంగా నాకేదైనా నేను ఎర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్దామా అని ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ గురించి తెలుసు. వెళ్దాం అనుకుంటే అది కష్టం అన్నారు బావగారు కూడా. వద్దు లేడీవి, మళ్ళీ పని వాళ్ళు నీ మాట వినాలి, చెయ్యాలి, వద్దులే అని చెప్పి అనడం. మళ్ళీ ఇంకా శారీస్ ఏమైనా సేల్ చేద్దామా, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో నేను ఒకళ్ళకి అడ్వైజ్ ఇవ్వడము, ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ చూశారు. నా వర్క్ కోసం నేను వెళ్తుంటే వాళ్ళకి నేను అడ్వైజ్ ఇచ్చాను, ఇలా చేయండి అంటే ఆయన వచ్చి, మీరు ఏమైనా యాక్టివిస్టా అండి అంటే, లేదండి అంటే, మరి మీరేంటంటే, నాకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను నెమ్మదిగా బయటకు వచ్చాను, వాళ్ళకి అందుకే అడ్వైజ్ చేశాను అనగానే ఆయన కార్డ్ ఇచ్చారు. మీరు వాళ్ళని ఆవిడని కలవండి, ఆవిడ కాల్ చేస్తారు మీకు అని చెప్పి. సూర్యకళ గారు అని ఉన్నారనమాట. ఆవిడే ఫోన్ చేసి నన్ను హ్యూమన్ రైట్స్లోకి తీసుకొచ్చారు. అట్లా ఐ ఎంజాయిడ్ ద వర్క్. హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తే మరి డబ్బులు వస్తాయా? అంటే ఒకటి పద్మిని, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం చాలా ఉంటుందనుకో, ఇప్పుడు ఏదైనా అడ్వకేట్స్కి వాళ్ళందరూ ఇవ్వాల్సిందే కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టు ద అడ్వకేట్స్ దే విల్ గివ్ అస్. మీకు ఇచ్చి మాకు ఇచ్చేవాళ్ళు, సమస్య సాల్వ్ అయిన తర్వాత తీసుకుంటాం మేము, ముందేం తీసుకోం. అలా అని డబ్బులు బాగా వస్తాయి, బాగానా? చాలా వస్తాయి. అసలు ఈ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం లేదు నిజంగా. ఒకవేళ నేను గనక ఆధ్యాత్మికంగా నేను లేకపోతే గనక నేను ఇప్పుడు ఉన్న ఇల్లు నేను లోన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అన్ని హ్యూమన్ రైట్స్ లో బంద్ చేయడం ఏమిటి? నేను ఎప్పుడు ఒక జోక్ చెప్తుంటారు, చెప్పండి అది. మానవత్వం లేనిదే మానవ హక్కులు అనమాట. అంటే ఏంటంటే కష్టం కూడా అలానే పడతాం. ఇప్పుడు ఎవరిదన్నా ఒక సమస్యతో వచ్చారనుకో, ఫర్ సపోజ్ ఆ సమస్య మాది అనుకొని పోరాడతాం. ఎటువంటి సమస్యలను డీల్ చేసేవారు? ఆస్తి పంపకాలు నాకు చాలా ఇష్టమైనవి. బ్యాంకింగ్ రంగంలో మిస్టేక్స్ చేస్తే ఇక అసలు మనం కూడా దాంట్లోంచే కదా ఆ బాధలోంచే కదా బయటకు వచ్చాం. మేడం మీరు అట్లా అరవకండి మేడం, మీరు అట్లా మాట్లాడకండి మేడం అని అంటే, చిన్నప్పటి నుంచి ఎందుకో ఏమో తెలియదు కానీ లాజిక్గా మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆటోమేటిక్గా లాజిక్ అనేది వచ్చేస్తుంది, స్పాంటేనిటీగా వచ్చేస్తుంది, స్పాంటేనియస్గా. సో అందరూ కూడా నన్ను ముందు నిల్చోబెట్టేవారు. అలానే నేను దెబ్బలాడను, గట్టిగా మాట్లాడతాను. నువ్వు అంటావు కదా, నువ్వు తిడితే 10 నిమిషాల తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి తిట్టారని. తిట్టారా ఇప్పుడు? మీరు సబ్ టైటిల్స్ వేయండి తిట్టేటప్పుడు అని అంటూ ఉంటాను, చాలా స్మూత్గా. అట్లా బాగా పనిచేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా పద్మిని. ఇప్పుడు ఒక్కటే అంటే డబ్బులు ఎందుకు వస్తాయి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క విషయం, ఒక తండ్రి ఆస్తి పంపకానికి అని చెప్పి కూర్చున్నప్పుడు పెద్ద కొడుకుకి ఎక్కువగా ఇస్తున్నావు, చిన్న కొడుకు ఏమో నాకు ఇవ్వట్లేదు అని అంటే, పెద్ద కొడుకు కోడలు, అవును నేను చాలా బాగా చూసుకున్నాను చిన్నప్పటి నుంచే కాబట్టి నా పిల్లలకి కొంచెం ఎక్కువగా రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది, మీరు కొంచెం తక్కువే తీసుకోవాలి అని పట్టుబట్టింది ఆవిడ. ఈ చిన్న కోడలేమో అట్లా కాదు, నా ఇంటికి వస్తే నేను చూడకుండానా, నువ్వు అట్లా చేస్తావు అని చెప్పి చిన్న కోడలు మాట. అక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అనేది పక్కకు పెట్టేసి ఉంటే కనుక ఆయన అడిగితే, అమ్మా ఎవరికైనా నేను ఇస్తాను, దెబ్బలాడుకుంటుంటే నేనేం చేయలేను, ఏదన్నా ఉంటే ఇప్పుడే తీసుకోను, నేను పోయిన తర్వాత అయితే ఇంకా ఇబ్బంది వాళ్ళకైనా కోట్లో వేసుకుంటాము అని అంటే, ఎవ్వరు ఎంతసేపు మాట్లాడినా కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. 3 hours 3.5 hours అయిపోతుంది, నేను తిరుపతి వెళ్ళాలి, లేదంటే సాయంత్రం వరకు కూడా కూర్చుంటాం మేము, భోజనాలు కూడా వాళ్ళే తెప్పించేస్తారు కదా. అయితే నేనన్నా అట్లా కాదు, ఒక్క విషయం చెప్తా. అప్పటి నుంచే పరమాచారి గారు చదివేదాన్ని అనమాట. ఆయన ఒక ప్రాబ్లం సొల్యూషన్ చేశారు, అది నేను ఉపయోగించి నేను చెప్పాను. చూడు, ఒక ఆసామి ఉన్నారు, 2 ఆసామీలు, ఒక ఆసామి ఉన్నాడు, 2 కొడుకులు, సగం సగం ఇచ్చారు. రోడ్డు కావాలి నా దాంట్లో నుంచి అంటే ఇవ్వను అన్నాడు పెద్దవాడు. లేదు నువ్వు రోడ్డు ఇవ్వాల్సిందే అని కోర్టుకి ఎక్కారు. చివరికి ఆ రోడ్డే మిగిలింది వాళ్ళకి. రోడ్డు పాలైంది జీవితం. వీడికి సంబంధించిన లాయర్కి, వీడికి సంబంధించిన లాయర్కి ఆస్తులు అమ్మి పేమెంట్ చేయాలి. చివరికి ఎకరం మిగిలింది, మధ్యలో రోడ్డు ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఇది జరిగిన సంఘటన, మీరు నమ్మండి, ఇది నేను చదివాను, ఇది జరిగింది అని చెప్పి పరమాచారి గారిది చెప్పి, కావాలంటే పరమాచారి గారిది బుక్ కూడా నేను మీకు పంపిస్తాను, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్ చేసి పెడతాను. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని
మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒప్పుకున్నారా? అయిపోయింది. వాళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇద్దరికి ఇద్దరికి సమానంగా సమానంగా. ఉన్నాయి. సరే కాస్త బంగారం పెద్ద కోడలికి ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఏంటంటే నేను నా పిల్లలకి ఎంతో కొంత ఎక్కువగా వస్తుందని నేను చూసాను. ఎందుకు అనంటే ఇద్దరం ఉన్నాం, మరి ఇద్దరు చూడాలి కదా, ఇద్దరిది బాధ్యత కదా. ఆస్తి పంపకాలు ఇద్దరిది బాధ్యత అయినప్పుడు బాధ్యతల్లో కూడా ఇద్దరిది బాధ్యత ఉంటుంది Correct. కదా. నేను చాలా పెయిన్ తీసుకున్నాను, నేను చూసాను, నాకు రావాల్సిందే అని అనుకున్నప్పుడు అత్తగారు కూడా నిజంగానే ఈ అమ్మాయి మమ్మల్ని ఎప్పుడు కూడా బయటికి వెళ్ళమని అనలేదు, చేయమని అనలేదు. నాకు నా తల్లిగారు ఇచ్చిన బంగారం మీద మీకు ఎవరికి హక్కు లేదు, అదే ఆ అమ్మాయికి నేను ఇచ్చేస్తాను నా కూతురు అనుకొని చెప్పి ఆవిడ కూడా పెద్ద మనసు చేసుకుంది. బంగారం. అలా సాల్వ్ అయిపోయింది పరమాచారి గారి దయ వల్ల అనమాట. సో మనకొక పేరు ఏర్పడింది. ఆ మేడం వాళ్ళు వస్తే ఎటువంటి పరిస్థితులను సాల్వ్ అవుతుందని. ఇప్పుడు చెప్పు, ఈ సమస్యకి మరి మాకు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. మీ టైంకి వాల్యూ అనేది ఒకటి టైం ఉంటుంది వాల్యూ కదా. ఒకటి, వీళ్ళకి ఆ సర్ది పెయిన్ చెప్పడం. ఆ తండ్రి పెయిన్ ఎవరు తీస్తారు, ఆ తల్లి పెయిన్ ఎవరు తీస్తారు, కొడుకులు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఇట్లాంటివి తీర్చినప్పుడు ఎంత ఇస్తారక్క? ఆన్ అన్ యావరేజ్ చెప్పండి. ఆన్ యావరేజ్ 3 లక్షలు వచ్చింది మాకు ఆ రోజు. ఒక రోజు కష్టపడితే 3 లక్షలా? 3 లక్షలు వచ్చింది. డబ్బులే కదా. తిన్నది డబ్బులే, తిన్నది తిన్నామనే చెప్పాలి, లేకపోతే మళ్ళీ తినేది అరగదు. ఎంతమంది పంచుకుంటారు ఈ 3 లక్షలు? మేము ఇద్దరమే పంచుకున్నాం. లక్షన్నర, ఇద్దరమే వెళ్ళాం. లక్షన్నర. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అనేవాళ్ళు, మీ ఇద్దరు వెళ్తే ఎలాంటి సమస్య అయినా సాల్వ్ అయిపోతుందని అని అనేవాళ్ళు. సూర్యకళ గారు అని చెప్పి నాకంటే కొంచెం పెద్ద ఆవిడ, కానీ నాకంటూ నా ఫ్రెండ్స్ అందరూ ఏమిటో నాకంటే పెద్దే ఎక్కువ. నువ్వు ఒక్కదానివే చిన్నదా దొరికింది. బ్రేక్ చేశారు. రైట్. సో అట్లా మరి చక్కటి ఆదాయ మార్గం ఉంది దీంట్లో. ఆ. సరే, ఆదాయాన్ని పక్కన పెట్టి ఎవరైనా ఫ్రీగా ఎవ్వరూ పని చేయరు, చెయ్యకూడదు కూడా. మరి ఇంత బాగున్నటువంటి ఈ పరిస్థితి నుంచి ఆధ్యాత్మికం వైపు ఎలా టర్న్ అయ్యారు? ఆధ్యాత్మికం అనేది నా 6th క్లాస్ నుంచే. అంటే నేను అదేంటి డ్రెస్సులు అవన్నీ ముందే చూసుకుని పెట్టుకోవాలి. మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు పైజమా కంపల్సరీ ఉండాలి డాన్స్ డ్రెస్లో. డాన్స్ నేర్చుకున్నాను నేను కూచిపూడి. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. బ్యూటిఫుల్. నేర్చుకున్నా. అంటే ఎక్కడుంది అని అడగాలంటే భయం మా అమ్మని. క్లాసు ఇవాళ సాయంత్రం అయితే నిన్నేం చేస్తున్నావు నువ్వని ఫస్ట్ చెంపల మీద 2 పడిన తర్వాతనే వెతుకుతుంది అనమాట పైజమా. అమ్మో ఇదంతా ఎందుకు కొట్టడవా, అమ్మో కొట్టడవా, అమ్మ బాబోయ్. ఒకరోజు కోపం వచ్చి మా అమ్మని ఏదో అన్నా, నువ్వెందుకు వెళ్తావు, ఆ ఆంటీ వస్తే కాళ్ళు నొప్పులు కదా నీకు, నువ్వు వెళ్తావు మమ్మల్ని చంపుతావు మళ్ళీ కాళ్ళు నొప్పులు అని అన్నా. ఎంతో పెద్దిల్లు కదా, ఇక్కడ కిచెన్ ఉంటే అక్కడ బెడ్రూమ్ లైన్గా ఉండేవన్నమాట. ఇట్లా సిజర్ ఇసిరేసింది కత్తిరే, సర్ర 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 తిరిగి నా కాల్లో సప్మని గుచ్చుకుంది కిందకి. అంత కోపం అమ్మకి. అసలు ఎక్కడ ఎదిరించకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, నోరెత్తి మాట్లాడకూడదు. మళ్ళీ మా అమ్మ మమ్మల్ని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకుని ఉండరు. కొత్త డ్రెస్లే కానివ్వు, ఎవరిదైనా బర్త్డే పార్టీ అయితే ఫస్ట్ మాకు డ్రెస్ కొనేసేది మా ఫ్రెండ్స్ది. నేను కూడా కొత్త డ్రెస్ వేసుకుని వెళ్ళాల్సిందే, అంత బాగా చూసుకునేది. మళ్ళీ అయితే అలా కాదని చెప్పి బాధ అంతా ఎందుకు కొడుతుందని మామూలుగా వెళ్ళిపోయి, ఆయనేమో నటవాంగంతో కొట్టేవాడు. ఇంకా పెరగంగా వచ్చేసింది అట్లా. అమ్మకి నాన్నకి అంత ఆధ్యాత్మికంగా అంత లేదు. నేనుంటే భయపడేవాళ్ళు, ఎక్కడ పెళ్లి చేసుకోదో, ఇలా వెళ్ళిపోతుందేమో అని భయం ఉండేది వాళ్ళకి. సన్యాసాశ్రమం తీసుకుంటానేమో భయపడిపోయేవాళ్ళు. అందుకని నైట్ వాళ్ళంతా పడుకున్న తర్వాత బుక్స్ చదివేదాన్ని. వాళ్ళని భయపెట్టకుండా ఉండాలి కదా ఫస్ట్. మరి అలా 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 ముందుకెలా ఉంది లోపల. హ్యూమన్ రైట్స్ చేసేటప్పుడు ఒక కేసు చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు స్టాండ్, ఈవెన్ దో ఇట్ ఈస్ గివింగ్ మనీ, ప్రైడ్, హానర్, ఏది ఇచ్చినా కానీ మనసు ప్రశాంతత లేదు. అప్పటికి హై బీపీ వచ్చేసింది. టాబ్లెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎవరితో మాట్లాడినా ఏమో ఏం ఇక ఇక మాట తీరు కూడా. మీరు రఫ్గా ఒకసారి చెప్పండి ఒకసారి. ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారు అనుకో, ఫస్ట్ వచ్చే మాట పోబే. ఈ పాడ్కాస్ట్ ఏమవుతుందో అయ్యా, ఎంత వైరల్ అవుతుందో. అదే మాట వస్తుంది. ఈ 3 ఏళ్లలో నేను వినలేదు ఈ మాట మీ నోట. చాలా కంట్రోల్ చేసుకున్నాం. జ్ఞానానికి రెండో వైపు ఆపేసాం. అట్లా
హ్మ్. అట్లా చాలా రఫ్‌గా మాట్లాడడము వెళ్తే అసలు ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడడానికెళ్ళినా. ఇప్పుడు ఉండేవా అప్పుడు గూడా? అయ్యో! ఎందుకు లేవు పద్మిని. అవునా? ఆ! అంటే ఈ స్థాయిలో ఇప్పుడున్నంత ఉండేవా? ఈ స్థాయిలో లేవు. హ్మ్. ఒక 1A, 2Aలో 1A, 1Bలో ఉండేవి. హ్మ్. ఇప్పుడు 4A, 4Dలకెళ్ళిపోయినాయి. మేబీ అప్పుడు బయట పడేవి కావేమో? ఆ! ఇప్పుడు బయట బాగా పడేవి సోషల్ మీడియా బయట ఇంత వాస్ట్‌గా అవ్వా! పెరిగిపోయింది. ఇంతనా అని అనుకునేవాళ్ళం అప్పుడు. హ్మ్. కరోనా వచ్చి అసలు జీవితం విలువ నేర్పిస్తుంది అనుకుంటే, అసలు విలువే తీసేసింది కరోనా. హ్మ్. పోతే పోయింది ప్రాణం, ఒక వైరస్‌తో పోతుంది తప్ప ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తానురా ఈ థాట్ అనే ప్రాసెస్ ఉంటుందా? లెవెల్‌కొచ్చింది. ఆ! ఆ! కనిపించని క్రిమి మనల్ని చంపేస్తుంది. అమ్మో! ధర్మంగా బతుకుదాం అనుకుంటారేమో అని అనుకుంటే అట్లా గాదు. ఏదో ఒకటి ఎప్పుడొస్తుందో ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు గదరా ఎంజాయ్ జేయాలి. ఇది గదరా జీవితం అనే లెవెల్‌లోకెళ్ళిపోయాం అనిపిస్తుంది నాకు. ఇల్లీగల్ అయితే ఇప్పుడైతే తారాస్థాయిలో ఉంది. తారా స్థాయిలో ఉన్నాయి. అప్పుడు గూడా స్టార్ట్ అవుతాయి. ఇంతకి చెప్పొచ్చేది ఎందుకు బయటకొచ్చేసానంటే ఎవరైతే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారో వచ్చి హ్యూమన్ రైట్స్ వాళ్ళు నన్ను కొట్టారని జెప్పి మా మీద పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టింది. ఓకే. అప్పుడు డిసైడ్ అయ్యాను. ఎళ్ళినప్పుడు ఆయన అమ్మా సీఐ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అట్లా గాదు మీరలా వెళ్ళకూడదంటే, మేము చాలా ఇళ్ళకెళ్తామండి. 5 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం ప్రాక్టీస్ అంటే, ఇట్లా కాదమ్మా మీకు తెలిసిందే గదా! అవి ఉండొచ్చు అని చెప్పి కోర్టే ఆర్డర్ ఇచ్చింది అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాం. అమ్మో! మనం ఏం చేయాలో ఏంటో అని చెప్పి. నేను షో కాజ్ నోటీస్ ఇస్తే వాళ్ళకి లెటర్ రాసిచ్చి మళ్ళీ కోర్ట్‌కెళ్ళి జడ్జి గారు కొట్టావా? కొట్టలేదా? అన్నారు. ఓహ్! కేసయితే ఆమె వెనక్కి కేసేసారు. తీసుకోలేదు. వెనక్కి తీసుకోలేదు. అందుకనే కదా హ్యూమన్ రైట్స్‌లోంచి బయటికొచ్చేసింది. హ్మ్. కొట్టావా? కొట్టలేదా? అన్నారు. అని నేనైతే కొట్టలేదు అన్నా. ఆయన అడ్వకేట్‌ని చూసి కొట్టలేదని చెప్తే కోర్ట్‌కి రావాల్సొస్తుంది. కొడితే రూ. 1000 కట్టి వెళ్ళిపోవచ్చు అన్నారు. రూ. 1000 కోసమా? అబద్ధం ఎలా నేను చెప్పావు? అబద్ధం ఆడాలా? కొట్టకుండా నేను కొట్టానని చెప్పాలా? ఇదెక్కడ న్యాయం అసలు? హ్మ్. చేసిందే అనకూడదు గానీ తప్పుడు పని. ఇంగనే ఈవిడన్నారు కట్టేద్దాం స్రవంతి గారు రూ. 1000 అనన్నారు. సర్లే కానీ అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యా. ఒప్పేసుకొని చేయని తప్పుని ఒప్పేసుకొని రూ. 1000 కట్టి బయటకొచ్చేసారు. ఆ బయటికొచ్చేసా. కేస్ కొట్టేసారా? కట్ ఇంతకీ ఎట్లాంటి కేస్ అది? అదే అమ్మాయి నన్ను కొట్టారని చెప్పింది అంతే. కదా! హ్మ్. కొట్టారని చెప్పింది. మీరు కొట్టారని ఒప్పుకుంటే రూ. ఎన్నాళ్ళు 1000 పట్టింది కట్టండి. జీడిపాక? జీడిపాకం 6 మంత్స్ పట్టింది. 6 మంత్సేనా? అయితే 6 జీడిపాక. మంత్సే కానీ మరి కొట్టలేదు. కొట్టకపోతే ఇప్పటికి ఇంకా తిరుగుతూనే ఉండేదాన్ని. ఆ! అక్క రండి వీడియో కానంటే ఉండమ్మా కోర్టు పని ఉంది ఆ! ఎళ్ళేసొస్తాను. ఒప్పేసుకున్నారు కాబట్టి ఒప్పేసుకున్నాను కాబట్టి అయింది. లేదంటే ఉండు పద్మిని నేను కేరింగ్ నిరూపించుకోవాలి. ఇంక తిరుగుతూనే ఉండాలి. అప్పుడు న్యాయ వ్యవస్థ మీద గాని ఈ అంటే ఒకటి గుర్తుపట్టా. మనిషి అనేవాడు తను తప్పు చెయ్యొద్దు అని డిసైడ్ అవ్వాలే కానీ, ఏ వ్యవస్థ గూడా కాపాడలేదు. ఏ వ్యవస్థ అయినా కూడా దాని పనంగా, దానికి అనుగుణంగా పనిజేసుకుంటూ వెళ్తుందే కానీ, "ఏయ్! నువ్వెందుకు తప్పు జేశావు" అని చెప్పి కాలర్ పట్టుకొని భయపెట్టేంత వ్యవస్థ మన ప్రపంచంలోనే ఎక్కడా లేదని నాకనిపిస్తుంది. అట్లా అంటే ఎక్కడన్నా చాలా తొందరగా అయిపోతుంది అనంటే మరక్కడ జరగట్లేదా క్రైము? రైట్. జరుగుతోంది గదా! సో, మనిషి అనేవాడికి ఈ తప్పు చెయ్యకూడదు అనేది విచక్షణ మనకే విచక్షణ ఉండాలి. ఉండాలి. హ్మ్. ఆ విచక్షణ అనేది చాలా తగ్గిపోవడము. ఇగ ఎక్కడికెళ్ళినా ఇవే వస్తున్నాయిరా బాబు! ఇగ నా వల్ల కాదు అని నేను దండం పెట్టుకొని శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకొని ఏం చేయాలో అని అనుకుంటుంటే, అప్పటికే మనం 2 పడవల మీద కాళ్ళేసున్నాం. ఇటు ఆధ్యాత్మికంగా కొంచెం రెమెడీస్ అవి చెప్తూ, మనకున్న జ్యోతిష పరిజ్ఞానంతో, అలాగే ఇవి గూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడకి ఒంట్లో బాలేదని కాల్ చేస్తే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చూస్తుంటే నాకెందుకో చూడాలనిపించక, ఈవిడతో నేను రేపు మాట్లాడతానండి. నాకెందుకో ఈవిడది చూడాలనిపించట్లేదు. నాకెందుకో నెగెటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. ఆలింతలు విపరీతంగా వచ్చాయి. హ్మ్. అన్నప్పుడు ఆవిడ సడెన్‌గా ఆ రోజు రాత్రి డిమైజ్ అయ్యారు. ఓహ్! సో, ఆ వైబ్రేషన్ అనేది నాకు టచ్ అవుతుంది. ఐ కెన్ గెస్ వాట్ ఇట్ ఈస్. వెదర్ ఇట్ ఈస్ నెగెటివ్ ఆర్ పాజిటివ్ అనేది నేను గుర్తించగలుగుతున్నాను అని ఆ కేస్ ద్వారా తెలుసుకొని, ఓహో! మనం జేయాల్సింది ఇంక వేరేగా ఉంది. ఇది కాదు అని చెప్పి అని దండం పెట్టుకున్నప్పుడు ఇంటికొకళ్ళొచ్చి, "మీరు రావచ్చు కదా యూట్యూబ్‌లోకి అసలు ఆధ్యాత్మికంగా మాట్లాడొచ్చు కదా" అనంటే, మన్నెవరు తీసుకుంటారు సార్ మనకెవరు ఉన్నారు. మనకెవరు లేరు గదా అని నేను అనుకున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభులది ఇట్లా ఓపెన్ చేసి చూసాను. చూసినప్పుడు కాలొచ్చింది నాకు. నెక్స్ట్ డే నువ్వు కాల్ చేసావు. నేనే ఫోన్ చేశాను. ఘనత అప్పుడు మనకి. నీకో విషయం చెప్పనా? హ్మ్. పనమ్మాయి లేదు. హ్మ్. అంట్లు తోముకుంటున్నా.
చేతిలో పని లేదు. హ్యూమన్ రైట్స్ వద్దనుకున్నాం గదా! మరి. రూపాయి సంపాదించకపోతే ఇవాళ సంపాదించలేదే అని బాధ. అవునా గదా! పోగొట్టేసాం గదా! కూర్చోబెట్టి సంపాదించినంత శుభ్రంగా కరిగించేసాం. ఎలా మరి ఎలా సంపాదించాలి? నాన్నకి మాటిచ్చాం. పని గావాలి. వద్దనుకుంటున్నాం ఆ పని. ఎలా అంటే అంట్లు తోముకుంటూ నేను 4:30, 5కి బస్సెక్కి ఎంసెట్ కోచింగ్ తీసుకునేదాన్ని పద్మిని వెళ్ళి. అవన్నీ గుర్తుకొచ్చి ఇంత చదువు చదివి అంట్లు తోముకోవడమా? ఏమిటో ఈ బాధ నాకు అర్థం కావట్లేదని అనుకుంటున్నా ఎందుకో. అని భగవంతుడితో మామూలుగా ఎదురుగుండా ఉన్నట్టే మాట్లాడతాం అనుకో. ఏంటి స్వామి ఇదంతా ఈ అంట్లు తోముకోవడానికా? నాకేమిటో నాకేం నచ్చట్లేదు. చేతిలో పని లేదు, పనమ్మాయి లేదు. ఏమిటో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత నువ్వు ఫోన్ చేసావు. ఊరికేనే అదే తడి చేత్తోనే లిఫ్ట్ చేస్తే మీరు రండి అన్నావు. సరే నీకు చెప్పలేదు కదా అంట్లు తోముతున్నానని. వస్తానమ్మో 2 గంటలైతే టైం పడుతుందంటే పర్వాలేదండి మీరు రేపొచ్చినా పర్వాలేదని మనం నెక్స్ట్ డే కలిసాం. అది పని దొరికింది అట్లా పద్మిని వల్ల. అయ్యయ్యో! అయితే మిమ్మల్ని అప్పుడు నేను ఆధ్యాత్మికవేత్తగా పిలవలేదు. పిలవలేదు. అప్పుడు కూడా మనం కృష్ణుడి గురించి కృష్ణుడి మాట్లాడారు. గురించి అవాకులు చెవాకులు పేలాయని. సినిమా ఒకటి తీస్తే ఆ. డైరెక్టర్ తేజ ఆ, అది కృష్ణుడు అంటే బోల్డంత ప్రేమ కదా, ఏంటి అవును. పద్ధతి ఏమిటి అవును. బాలేదే, ఎవరైనా మాట్లాడితే బాగుండు అనుకున్నప్పుడు నాకు ఆ, మా పైన ఉన్న వాళ్ళు మా అథారిటీస్ మీ నంబర్ ఇవ్వడం జరిగింది. అదే. సరే నేను అసలు నాకు తెలియదు మీరు అవును. కదా. ఉమ్, వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడకూడదు, అవును. కృష్ణుడి గురించి చాలా ముద్దుగా చాలా అందంగా చాలా చక్కగా సౌమ్యంగా చెప్పారు. ఆ, ఎంత పోబే తెలియదు కదా మనకి. యాంగిల్ ఉందని ఇప్పటిదాకా కూడా తెలియదు. మాట్లాడొచ్చు కదా, మరి మీ సబ్జెక్ట్ బయటికి రావాలి కదా అని. అదంతా మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకున్నట్టే వెళ్తుంది. అవును. గో విత్ ద ఫ్లో అనేది, ఆ ఫ్లో ఎట్లా ఉంటుందో మన ఊహకు కూడా ఊహ అందదు. కూడా అందదు. హా. అవును. సో Sure. అట్లాంటిది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మనది. అట్లా అయిన తర్వాత ఉమ్. టింగ్ టింగ్ అని బెలుగొట్టింది. ఎవరా అని వెళ్ళి చూస్తే అమ్మ మీకు పనమ్మాయి కావాలట కదా అనండి. దేవుడి స్వామి అనగానే కీసు పడ్డట్టు పడ్డా ఏంటి వాళ్ళు. యా ట్రూ. దమ్మ దప్ప చేసి నువ్వు దాంట్లో దమ్మేసి ఆయనకి అప్పు చెప్పేసి నేను వెళ్ళాలండి అర్జెంటుగా అని చెప్పి తయారయ్యి స్టూడియోకి రావడం జరిగింది అనమాట. అలా రావడం Hmm. 15 రోజుల్లో చక్రం మారిపోయింది అట్లా అసలు. మామూలుగా కాదు. 40 స్పీడ్ కాస్త రైట్ 400 స్పీడ్ అందుకుందన్నా కూడా అతిశక్తి లేదు. రైట్. ఆ స్పీడ్కి రకరకాల బ్రేకులు వేసేటటువంటి పరిస్థితి అనేక మార్లు ఎదురైంది. ఎంతో మంది స్రవంతి గారు మీరు చెప్పిన రెమెడీస్ మేము ఫాలో చేశాము, సమస్యల నుంచి సాల్వ్ అయిపోయి బయటకు వచ్చేసామని చెప్పిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు అక్క, ఖచ్చితంగా. అయితే రాళ్ళు విసిరే వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉన్నారు. ఆ, ఇది చేస్తే పని అయిపోతుందా, ఇది ఎక్కడైనా ఉందా, శాస్త్రంలో లేనటువంటి విషయాలు, అవహేళన చేసేవాళ్ళు, జోకులు చేసేవాళ్ళు, కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ పరిస్థితి కూడా ఉండేది. ఎట్లా దాన్ని తట్టుకున్నారు, పొగడ్తను ఎట్లా తట్టుకున్నారు, ఇట్లాంటి రాళ్ళని ఎట్లా తట్టుకునేవారు? చాలా సెన్సిటివ్ నేను. ఎంత సెన్సిటివ్ అంటే ఎవరైనా చెంప మీద ఒకటి కొట్టినా నేను బాధపడను, కానీ తిడితే మాత్రం ఇలా అన్నాడు అలా అన్నాడు. అదేదో సినిమాలో అదొక డైలాగ్ ఉంటుంది చూడు, నవ్వుతూ చెప్పు రౌద్రంగా చెప్పు, ఒకటే డైలాగ్ని చాలా రకరకాలుగా చెప్తారు చూసావా నవరసాలు వాళ్ళన్న ఒక్క డైలాగ్ని 100 సార్లు నేను దాన్ని Cassette repeat అవుతూ ఉంటుంది. గుర్తు చేసుకొని అసలు బాధపడడమే ఒక ఉద్యోగంగా అట్లా అంత సెన్సిటివ్ నేను. ఆ సెన్సిటివిటీ నుంచి నేను బయటికి రావాలి అని నేను నిర్ణయించుకొని 2020లో ఐ డిసైడెడ్ ఇఫ్ ఐఎమ్ సెన్సిటివ్ నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు, నా పిల్లలకి కావాల్సింది రావాల్సింది ఎవరు సమకూరుస్తారు. ఆయనక నోట్లో 4 లేదు బావగారికి, ఆయన పాపం పని చేసుకుంటూ వెళ్ళడమే కానీ ఆయన నాకు ఇది software కావాలి. కదా చాలా అక్క? సాఫ్ట్వేర్ సాఫ్ట్. ఆయన హార్డ్వేర్ ఒకటి, నా మీద ఒకటే కోపం వచ్చినప్పుడు మాత్రమే, పిల్లల మీద కోపం వచ్చినప్పుడు మాత్రమే హార్డ్వేర్. అది కూడా మళ్ళీ మీకే, మా ఎవరికి ఇంకెవరికి లేదు. అది కూడా ఆయన చూపులతో నేను గుర్తుపడతా కోపం వచ్చిందని చెప్పి, అంతే. లేకపోతే అసలు అది కూడా తెలియదు. సో ఆయన మాట్లాడలేరు అని అనుకున్నప్పుడు నేనే మాట్లాడాలి అని ఆ సెన్సిటివిటీని దూరం చేసుకోవడం, ముందుకు జరగడం అనేది జరిగింది. అట్లా అనేవాళ్ళు అంటూ ఉంటారు, కానీ దానికి నేను వెతుకుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఆకు గురించి చెప్పాను. బిర్యానీ ఆకు బిర్యానీలోనే వెయ్యాలి అని, సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ అన్నట్టు బిర్యానీ ఆకు బిర్యానీలోనే వెయ్యి, లేకపోతే బగారాలో వేసుకో.
పదాల ఇంకంతే మీద చేసే అని యాత్ర అన్నప్పుడు పాదయాత్ర. ఆ, అన్నప్పుడు మరి గ్రీస్ని ఏమంటారు? గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. పిరమిడ్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరి అదే గాడ్స్ ఓన్ కంట్రీలోనే బిర్యానీ ఆకు పుట్టింది. ట్రూ. అది గాడ్కి సంబంధించింది కాదని ఎలా అంటావు? ఒకటి అసలు జ్యోతిష్యం పుట్టింది, ఆస్ట్రాలజీ పుట్టిందే గ్రీక్లో. హ్మ్. సో అట్లాంటివి మనం ఆకలింపు చేసుకున్నప్పుడు అయినా విస్తృతంగా ఉండేది అప్పుడు ఇండియా. ఇది ఈ పరిణామంలో అంటే ఈ ఆ, ఇంతవరకే ఇండియా కాదు. అవునవును, చాలా చాలా పెద్దగా. సువిశాలంగా ఎక్కడెక్కడో ఉండేది. ఇక్కడ శివలింగం దొరికిందండి, అక్కడ శివలింగం దొరికిందండి, సువిశాలంగా మా ఉండేది. మక్కేశ్వరుడు అండి, మా ఇదండి, మా Exactly. తేజో మహాదేవాలయం అండి ఇప్పటికీ ఉన్నాయి. అని చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. యా మరి యా. అంటే ఎక్కడో ఉంది. అయితే నేనేమనుకుంటాను అంటే యూనివర్స్ నుంచి వచ్చింది ప్రతిదీ కూడా భగవంతుని స్వరూపమే. ఇది నాది, ఇది నీది, పక్క రాష్ట్రం నీళ్ళు నా రాష్ట్రం నీళ్ళు అని అనుకోవద్దని నా భావన. అది అలా నేను ఆన్సర్స్ చెప్పడం అనేది జరిగింది. మాస్టర్ సివివి గారికి దండం పెట్టుకోవాలి నిజంగా చెప్పాలంటే. స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా అయ్యో ఏంటి వీళ్ళు ఇట్లా అథెంటికేషన్ ఎట్లా ఇవ్వాలనుకున్నప్పుడు మనకు దొరికింది కదా, శబ్దమయ తరంగాలు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ అక్షరాలని ఆవహించబోతున్నాయి అని చెప్పి రాశారు సివివి గారు. సో ఎప్పుడో అది ఎప్పుడో మళ్ళీ. అది. సో ఆయన మంత్రం కూడా మాస్టర్ సివివి నమస్కారం అనే చెప్పుకుంటాం మనం. ప్రణామం టు యువర్స్ లోటస్ ఫీట్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. అలాగే మాస్టర్ ఈకే గారు, అలా ఎవరివైనా కూడా అన్ని ఇంగ్లీష్ అక్షరాలతోనే ఉంటాయి. సో కాబట్టి అట్లా ఆన్సర్ చెప్పడం అనేది జరిగింది. మొన్న కూడా అట్లాంటి ఆన్సర్ మనం చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ జోలికి రాలేదు. ఏం ఆన్సర్ చెప్పారు మొన్న? అది ఒకసారి. మొన్న తమ్ముడు నీకోసమే చెప్తున్నా హా, హా. అని చెప్పి వీడియో చేశాం కదా, అప్పటి నుంచి మళ్ళీ నాకేమీ రాలేదు. ఒకటి మాత్రం నిజం, ఎవరైనా కానీ అలా అంటే గనక మనం మన దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి. ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఖచ్చితంగా, ఎవరికి కూడా పూలదారి ఉండదు. అట్లా బాగా మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన ఏంటి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన తర్వాత? మేకప్ వేసుకుంటారంటే బాధ బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి నాకు మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం. మా నాన్నగారు ఒక సెట్ తీసుకొని వస్తే అది కనపడకుండా దాచేది మా అమ్మ. ఆ రోజుల్లో మేకప్ వేసుకోవడం చాలా అసలు లిప్స్టిక్ వేసుకున్నారంటే ఇక వాళ్ళు ఎవరో ఏందో సంగతి. ఇక వాళ్ళకి అసలు మేకప్ అనేదే ఉండకూడదు అనమాట. అలాంటి దాన్ని మా ఇంట్లో నేను 10th అయ్యి డిగ్రీ వచ్చి జాబ్ స్టార్ట్ అయిన తర్వాత కటియావర్ స్టోర్స్కి వెళ్ళింది నేనే, దిల్సుఖ్ నగర్ మొత్తానికి. కటియావర్ ప్రొఫెషనల్ స్టోర్స్ మేకప్ స్టోర్ కే వెళ్ళారు. వచ్చి అన్ని కొనుక్కోవడం చేయడం నాకు చాలా ఇష్టం. తయారవడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేనేదో ఈ ఫీల్డ్కి వచ్చాను అనేది కాదు. సో అట్లా మేకప్ వేసుకుంటారు అని అన్నప్పుడు ఎందుకట్లా అంటే స్వవిషయాల జోలికి ఎందుకు వెళ్తారు? నీకు ఈ సబ్జెక్ట్ నచ్చకపోతే సబ్జెక్ట్ మీద పోరాడు, అంతేగాని స్వవిషయాల జోలికి ఎందుకు వెళ్తారు? నన్నన్న దానికంటే కూడా నిన్నంటే ఎక్కువ బాధపడతా. నా మనసు ఏంటో నాకు తెలియదు, కానీ నాకు బాగా దగ్గరున్న వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం ఇక కొంగు జులిపించాల్సి వస్తుంది. ఎవడ్రా అనేది. నీకేం భయం లేదు పద్మిని, పద ఇంకొంచెం మంచిగా చేసుకుందాం మేకప్, ఎవడేమంటాడు మనం చూద్దాం. అందుకే అట్లా ఇది ఎవరైనా వీళ్ళకే నిన్నంటే కాదక్క. చాలా బాధ అనిపించింది. ఇది వీళ్ళే కాదక్క, ఇన్ జనరల్ గా కూడా ఏ ఫీల్డ్ లో అయినా ఉండనివ్వండి, ఆడదేమైనా కాస్త రెడీ అయ్యింది, కొంచెం లిప్స్టిక్ వేసుకుంది, ఒక రకంగా హ్యూమిలేట్ చేయాలి ఆవిడ్ని అని, లేకపోతే ఆవిడ వెనకాల తక్కువ చేసి మాట్లాడా మేకప్ వేసుకుని తిరుగుతుందిరా అనటం అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇందుకు అసలు మేకప్ వేసుకోవడం తప్ప? ఏం తప్పు లేదు. ఎందుకు తప్పు? రంగులు వేసుకొని తిరుగుతారు అని అంటారు. రంగులు వేసుకొని తిరుగుతారు అని అంటే మరి వీళ్ళు మణిద్వీప వర్ణన చదివితే తెలుస్తుంది అనమాట. ఆ మణిద్వీప వర్ణన చదివితేప్పుడు అమ్మవారు అసలు కాటికి ఎలా పెట్టుకుంటారు, అమ్మవారికి కాటికి ఎలా దిద్దుతారు, ఆ కాటికి ఎలా నూరుతారు, తాంబూలం ఎట్లా వేసుకుంటారు, అమ్మవారు గోరింటాకు ఎట్లా పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా అంటే అన్ని న్యాచురల్ థింగ్స్ ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళేటప్పటికి మనం చూస్తూ ఉంటాయి యూట్యూబ్లో హౌ టు డూ ద లిప్స్టిక్ విత్ న్యాచురల్ థింగ్స్ అని చెప్పి కూడా చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చైనా వాళ్ళు, జపనీస్ వాళ్ళు, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా, మన వాళ్ళు కూడా చాలా మంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. అది సమయం కుదరకపోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి అంటే సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా. మేకప్ వల్ల హెల్త్ పాడవుతుందన్న యాంగిల్లో మాట్లాడారు అంటే ఒక వరకు ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. కానీ దేని వల్ల నీకు అసలు హెల్త్ పాడవదు? ఇప్పుడు దొరికేటటువంటి ఫుడ్ ఏమైనా సేంద్రియ పద్ధతిలో చేస్తున్నామా? ప్రతిదీ ఏదో ఒకటి పద్మిని, మేకప్ అంటే మరి మనం ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓ చీరకి వెళ్ళావు, చీరలు చూసావు, మస్టర్డ్ కలర్ ఉంది, పింక్ ఉంది, మస్టర్డ్ ఉంది, గ్రీన్ ఉంది, ఏది బాగుంది?
కలరే గదా! హ్మ్. నీకు నీ కంటికి ఆనాలి గదా! హ్మ్. అలానే మనిషి గూడా కంటికి ఆనాలి గదా! హ్మ్. హ్మ్. అబ్బా! ఎంత చక్కగా రెడీ అయిందో ఈవిడ భలే పెట్టుకుంటుందే, చాలా బాగా రెడీ అవుతుందే అని అనిపించినప్పుడు ఇంకొంచెం చూస్తారన్న ఉద్దేశం ఉంటుంది గదా మనకి. ఆ! ఇప్పుడు అలంకారంలో ఏం తప్పుందో అర్థం కానటువంటి విషయం. అలంకార ప్రియుడు విష్ణువు. హ్మ్. మరప్పుడు విష్ణువుని కూడా అంటారా? ఏమో మరి అంటారేమో తెలీదు. అమ్మవారికి కూడా చక్కగా పసుపుతో అమ్మో! ఎందుకులే పద్మిని, హ్మ్. హనుమాన్ చాలీసా రాసిన తులసీదాస్‌నే వదల్లేదు. శంకరుల్ని వదలలేదు. శా శంకరుల్ని వదలలేదక్క. శంకరుల్ని వదల్లేదు. ఇంకా హ్మ్. ఇలాంటివి గడ్డి ఏముంది పెడుతున్నారులెండి. అందరూ మొదలయ్యారు గడ్డి పెట్టడానికి. పెడతారు. తప్పకుండా పెడతారు. హ్మ్. మనం వదిలేసినా పెట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెడతారు. అప్పుడు అనుకున్నా, ఆయన తులసీదాస్‌నే అన్నారు అనంటే, మామూలు వాళ్ళు వ్యక్తులు గాదు వాళ్ళు. హ్మ్. ఆయన ఆంజనేయ స్వామే చూసుకుంటాడులే వాళ్ళనని నేను డిసైడ్ అయ్యాను. రంగులు, రంగులు అన్న పాయింట్‌లో ఇదొక్కటి చెప్పాలని అనుకుంటున్నాను. ఆ! రంగులు, రంగులు అనేవాళ్ళు హ్మ్. మేకప్ ఏసుకొని తిరుగుతారు అని ఎవరైనా కమెంట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా మీరు నెత్తి మీదకి గూడా రంగులేసుకోకూడదు మీరు. వేసుకోకుండా ఉన్న తర్వాత మాత్రమే అనండి. ఆ! ఈ ప్రపంచం అయ్యో! సూర్యుడే రంగుల మీద బతుకుతుంటే విబ్గ్యార్ అని చిన్నప్పుడు చదువుకోలేదు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, యెల్లో, రెడ్ అని చెప్పి విబ్గ్యార్ చదువుకోలేదు. ఎలా వస్తుంది అక్కడి నుంచి లైట్లు ఎట్లా అదేంటి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఒక ఆబ్జెక్ట్ మీద పడి ఎలా వస్తాయి లైట్లు, అసలు మనకి ఈ వైలెట్ కలర్ ఎలా కనపడుతుంది? బ్లాక్ కలర్ ఎలా కనపడుతుంది? రైట్. వైట్ అసలు వైట్‌గా ఎందుకుంటుంది? కలరే కదమ్మా ఫిజిక్స్ అంతా. ట్రూ. ఫిజిక్స్ ఈస్ నథింగ్ బట్ ఆధ్యాత్మికత. కరెక్ట్. అంతే. కరెక్ట్. సో, అది మాత్రం మిమ్మల్ని బాధపెట్టింది. అదర్ దాన్ దట్ ఆహ్, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే రాముడు నీలిరంగు పులుముకున్నాడని గూడా అంటారు. సో, హ్మ్. నువ్వు బాధపడకు. బ్యూటిఫుల్. అది. రైట్. అదే బాధేం లేదక్క. అసలు నేను అప్పుడు స్టార్టింగ్‌లో గుచ్చుకునేదేమో ఉంటుంది మనకి. కొంచెం కొంచెం గుచ్చుకునేవేమో కొంచెం గానీ, స్టార్టింగ్‌లో వాళ్ళ ఉంటుంది. తత్వం వాళ్ళ స్థాయి అంతే. అంతకు మించి ఆలోచించలేరు అని సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు. ఆ! మొదట్లోనే బాధ అనిపిస్తుంది సార్. ఆ! తర్వాత అలవాటైపోతుంది. అలవాటయిపోతుంది. లేకపోతే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆ స్థాయి అంతే. అక్కడికెళ్ళి మనం ఆలోచిస్తే మనం గూడా కిందకెళ్ళినట్టే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే అక్క. ఇక మిమ్మల్ని ఓన్ చేసుకున్న వాళ్ళు. హ్మ్. ఇప్పుడు నేనెలా అయితే ఓన్ చేసుకున్నానో, నేను హ్మ్. అక్క అని పిలవటం గాని, నాలాగే ఎంతోమంది మిమ్మల్ని ఓన్ చేసుకొని అక్క అని మిమ్మల్ని పిలవటం, మీకంటే వయసులో పెద్దవాళ్ళైతే మిమ్మల్ని కూతురుగా భావించి మాట్లాడటం. ఈ పాజిటివ్ బోలెడంతుంది. హ్మ్. మిమ్మల్ని పాజిటివ్‌గా ఓన్ చేసుకున్న వాళ్ళు. ఆ! వాళ్ళ గురించి. ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత, ఆధ్యాత్మికత ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత చాలా మందికి అక్కనయ్యాను నేను. అసలు యాహ్! ఎంత ప్రేమ అంటే, "అక్క మిమ్మల్ని చూస్తే చాలు సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి" అనని. అసలు ఒక్కొక్కసారి అతిశయోక్తిగా ఉంటుంది. మిమ్మల్ని చూడ్డానికని చెప్పి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకొనొచ్చాం మేము. అసలు ఓన్లీ మిమ్మల్ని చూడ్డానికే. మీరు ఓహ్! కూర్చోండి కాసేపు ఒక 5 నిమిషాలు అలా చూసుకుంటాం మిమ్మల్ని. తర్వాత మాట్లాడతాం. అట్లాంటి ప్రేమ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది అనిపించొచ్చు. ఈ ఫీల్డ్‌లో నాకు బాగా అంటే నా మనసుకి దగ్గరగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. రిలేటివ్స్‌ని అందరిని దూరం పెట్టేసాం ప్రాబ్లమ్స్ వల్ల. అమ్మ సైడ్ అందరూ దూరమే. అవునా? ఆ! ఎవ్వరు? ఎవ్వరు ఒక్క అప్పాజీ వాళ్ళు తప్పించి ఎవరితోనూ మాట్లాడనింకా. సో, వాళ్ళందరూ దూరమైపోయారే అని అనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు అక్క అని, ఏ టైంలో అక్క అని పిలిచావో గానీ యాహ్! విజయ్ సార్ తెలిసిందే గదా నీకు, వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్. హ్మ్. మళ్ళీ ఈ మధ్య కాలంలో అంత అక్క అని పిలిచింది అయ్యప్ప మళ్ళీ నీ హ్మ్. తర్వాత. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే ఈ చాలా రాణి అనే ఒకళ్ళున్నారు. వాళ్ళు గూడా క్లయింట్స్. వాళ్ళు బాగా క్లోజ్ అవ్వడము. అట్లా కొంతమందున్నారు. ఏదైనా చెప్తే మాకు చెప్పరా మీరు? మాకు చెప్పాలి గదా! మేము గోత్రనామాలకి వాటికి ముందు కట్టేస్తాం కదా! అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కట్టండి తప్పకుండా అని నేను కాల్ చేస్తే కట్టేవాళ్ళు గూడా చాలామందున్నారు. బట్ హ్మ్. స్టిల్ నేను చెప్పను. అంటే వాళ్ళంతట వాళ్ళకి అనిపించాలి. మనం ప్రతిసారి అట్లా వాళ్ళని అడగకూడదనే అనుకుంటాను. హ్మ్. చాలామంది అట్లా దగ్గరైన వాళ్ళు చాలామందున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్మ్. ఇంకా కూతురు అని అనుకున్నప్పుడు మాత్రం ఇంకా సంతోషం అనిపిస్తుంది. హుహుహుహుహు. నీకు కాళ్ళకి దండం పెట్టలేమమ్మా, కానీ ఆశీర్వదించగలము అని చెప్తున్నప్పుడు, అయ్యో! మీరు ఆశీర్వదించాలంటే అసలు ఆ మాటే అనకూడదు అని జెప్పి ఎంతో మందికి చెప్పాను నేను. హౌ క్యూట్. హౌ బ్యూటిఫుల్. రైట్. ఇట్లాంటి అమ్మ ఆదరణ చాలా. అమ్మ హ్మ్. మా అల్లుడు గారు ఏం జేస్తున్నారు అని అన్నప్పుడు మా అమ్మ. ఆటోమేటిక్‌గా అసలింక హమ్మయ్య! చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. బ్యూటిఫుల్. యూ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే
తెలిసినటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందులో నాకు చాలా ఇన్స్పైరింగ్ విషయం ఏమిటి అంటే మీరు చెప్పేటటువంటి రెమెడీస్ అంతకు ముందు దాకా కూడా చాలా గోప్యంగా ఉన్నాయి అవి. లేదు ఇవి చెప్పేయాలి, ఇవి అపాయింట్మెంట్ తీసుకుంటేనే తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి మనం చెప్పేద్దాం పట్టు అని చెప్పి అన్ని ఓపెన్గా అన్ని చెప్పడం మొదలుపెట్టారు. దాని తర్వాత మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎందుకండి అట్లా ఓపెన్గా చెప్పేస్తారు, మనం పే చేసి కానీ చెప్పకూడదు కదా అని అన్నా కూడా నేను అడగటం తడవు, మీరు చెప్పేస్తూ ఉండటం అనేది డూ గుడ్ విల్ ఫాలో యూ. అంతే అంతే. ఒకటి పద్మిని, నువ్వేదో యాంకర్వి కదా, నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు నేను అనుకోను. అది భగవంతుడు ఆ టైంలో అలా పలికించాడు అని అనుకుంటా. ఎందుకంటే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అది నువ్వు మామూలుగా అడిగావు అంతే, ఎలా ఉంటుందా అని. నీకు తెలియదు అది ఉంటుంది అని తెలియదు, నీకు ఉంటుందా అని అడిగావు. అంటే అది ఖచ్చితంగా ఉంది, అది 10 మందికి తెలియాలి అని చెప్పి నువ్వు అడగడము, అది చెప్పాలని నేను చెప్పడము, దాంతోనే మన పేరు కూడా మారిపోవడం అనేది జరిగింది. సో అలానే నేను ఫీల్ అవుతా. భగవంతుడు మనని చెప్పమన్నాడు కాబట్టి మనం చెప్పాలి అని నేను ఫీల్ అవుతా అనమాట. ఏ క్వశ్చన్ అయినా కూడా ఇట్స్ ఫ్రమ్ హిమ్. భగవంతుడిని ఏ రూపంలో చూసినా గానీ మీరు ఓన్ చేసుకున్న విధానం, మీ పూజ గదిని చూస్తే నాకు కొన్ని ఫొటోస్ ఇవ్వండి, నేను వేస్తాను. పూజ గదిని చూస్తే అందరూ ఉంటారు. ఎవరైనా మిస్ అయ్యారా ఇక్కడ? అన్ని ఫామ్స్‌లోను అందరిని. వినాయకుడి గురించి మాట్లాడు, నా పిల్లాడు అని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మో మా ఇలా వెళ్ళిపోతారు. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అమ్మవారు అమ్మ బాబోయ్ అమ్మవారు లేకపోతే అని అంటారు. పరమాచార్య గారు ఆయన చెప్పిన వినకపోతే ఎట్లా అని అంటారు. ఇట్లా ఏ ఫామ్‌ని చూసుకున్నా ఎవరు మీ ఫేవరెట్ గాడ్ అంటే ఏం చెప్తారు? నువ్వు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివావు, ఏవి పాస్ అయ్యావంటే ఏం చెప్తావు పద్మిని? అన్ని పాస్ అవుతూనే అన్ని పాస్ అవుతూనే వచ్చాం. ఎల్కేజీ చదివాం, యూకేజీ చదివాం, ఫస్ట్ క్లాస్ చదివాం. అట్లా బాబా గారి దగ్గరికి వెళ్ళాం. బాబా గారు చూసారా, పర్వాలేదు ఇది బాగానే ముందుకెళ్తుంది అని అనుకున్నారు. అనుకుని అమ్మవారిని పరిచయం చేశారు. అమ్మవారిని పరిచయం చేసినప్పుడు అమ్మవారు అనుకుంది ఇంకా చాలా ఫామ్స్ ఉంది దీనికి పరిచయం చేయాలని అనుకుంది. దశమహావిద్యల్ని పరిచయం చేసింది. బగళా చేస్తాను నేను ఈ రోజుకి. చాలా అంటే అమ్మవారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. బగళా అమ్మవారిని గనక నేను ఒక్కసారి అమ్మా అని అంటే చాలు, క్షణంలో ఆ పని అయిపోతుంది అంతే. సెకండ్ ఎక్కడ నేను నుంచొని అక్కడ చెప్పులు ఇప్పేసి పుండరీకాక్ష నేను అనుకున్నా, నేను క్లెన్స్ అయిపోయాను, నేను చాలా నీట్గా ఉన్నాను, నా ప్రెమిసెస్ అని నీట్గా ఉన్నాయి అని నేను అనుకుని ఒక్కసారి బగళా మంత్రం చదివాను అంటే యుఎస్లో ఉన్నా సరే ఆ వ్యక్తికి ఆ పని అయిపోవాల్సిందే. అంత బాగా అమ్మవారు నన్ను దగ్గరికి అక్కున చేర్చుకున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మొత్తం ఎల్లో కనిపిస్తుంది నాకు అమ్మవారి గురించి చెప్తుంది. ఎల్లో చాలా ప్రిడామినెంట్ కలర్ అనమాట, అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు. సో అట్లా దశమహావిద్యల్ని అట్లా ఒక్కొక్కటి ముందుకెళ్తూ వచ్చామంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా తీరుతుందిరా బాబు ఈ సమస్య, అసలు నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే ఎవరో పుణ్యాత్ముడు నిజంగా ఆయన చాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఫేస్బుక్లో పరమాచార్య గారి లీలకు పంపించారు. నేను పరమాచార్య గారికి అప్పుడు మీరు కూడా బాబా గారిలానే చేస్తున్నారు, ఎలా అయినా సరే ఈ సాల్వ్ చేసేసేయండి, బహుశా బాబా గారు బిజీగా ఉండి మిమ్మల్ని పంపించుంటారు, మీరు చేసేసేయండి అని ఆయనకు చెప్తే ఆయన నాకు కల్లో కనిపించారు. అంటే ఓర్పు ఎట్లా ఉండాలో నేను చెప్తున్నా, గురువు ఎట్లా చేస్తారు పని అని. 2018లో కళ్ళు వచ్చింది పద్మిని. అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఆయన అన్న తర్వాత నేను ఐ డిడ్ దిస్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివారు బై ది వే మేడం అని చెప్తుంటే ఇజ్ ఇట్ సో అన్నారు. బావగారు వచ్చి నిద్ర లేపారు. ఎవరు లేపమన్నారు మిమ్మల్ని నిద్ర? ఆయన ఏదో గుర్తొచ్చినప్పుడల్లా అనేదాన్ని ఆయనని. అనవసరంగా లేపాను నేను. చెప్పువే ఈసారి కళ వస్తుందంటే కళ వస్తుందని చెప్తారా ఎవరన్నా? ఆ 2018లో ఆయనకి నేను చెప్పిన సమస్య 2023లో క్లియర్ అయిపోయింది. అంటే 5 years పట్టింది. వెయిట్ చేశారు. నేను కూడా అక్యుములేట్ చేసుకోవాలి, డబ్బులు అక్యుములేట్ చేసుకోవాలి, హోదా అక్యుములేట్ చేసుకోవాలి, కరెక్ట్ టైం రావాలి, అంతా బాగుండాలి, ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే మళ్ళీ అలాంటి సమస్య మళ్ళీ రాకుండా ఆయన సెట్ చేయాలి. కాబట్టి ఆ 5 yearsలో నన్ను పొజిషన్కి తీసుకొని వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు.
సో, ఏ భగవంతుడు ఏ రూపంలో ఎలా రావాలో, ఆయన మ్యాథ్స్ లాగా రావాలో, ఫిజిక్స్ లాగా రావాలో, కెమిస్ట్రీ లాగా రావాలో, ఇది గూడా అంతే. చదువుకునేటప్పుడు బోలెడు సబ్జెక్ట్ చదువుకుంటాం 10థ్ క్లాస్ వరకును. తర్వాత ఓహ్, ఓ 3, 4 సబ్జెక్ట్‌లకొచ్చేస్తాం ఇవి అని. అక్కడి నుంచి ఇంకొక సబ్జెక్ట్‌కి నాకిది మెయిన్ ఇంపార్టెంట్ ఇది అని పీహెచ్‌డీ చెప్పొస్తాం. చేస్తాం అవునా ఒకదాని కదా! మీద. అవును. ఇప్పుడు ఎంసీఏ ఉందనుకో కంప్యూటర్స్ గురించే. హ్మ్. కానీ బోలెడు లాంగ్వేజెసు బోలెడన్ని ఉంటాయి ట్రూ. గదా! ట్రూ. అలా నేను అలానే అనుకుంటా. భగవంతుడి గురించి గూడా అంతే. మీరందరిని పూజించేస్తారు, అందరిని ఇది జేస్తారంటే అట్లా గాదు. ఎప్పుడు ఏ టైంకి ఎవరిని పూజించాలో అది స్ఫురణకు తీసుకొని వచ్చి మనకి పలుకుతాడు జూసావా? ఆ లెవెల్‌లో అది భగవంతుడి హ్మ్. గొప్పతనం అన్నమాట. రైట్. మనదేముంది? డెఫినెట్లీ. అయితే విత్ యువర్ పర్మిషన్ ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. హ్మ్. ఇంత అద్భుతంగా మీరు భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారు. త్రికరణ శుద్ధిగా ఆయనను నమ్మి ఉన్నారు. కష్టం ఇలా మీరే కాదు, మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి చెప్తూ ఉన్నారు బోల్డెన్ రెమెడీస్. హ్మ్. అయినప్పటికీ హ్మ్. మీకు మిమ్మల్ని కదిపేసేటటువంటి సమస్యలోనే ఇప్పుడు మీరున్నారు. ఆ! చాలా భయభ్రాంతులై ఉన్నారనటంలో సందేహం లేదు. సుమారు 6 నెలల నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి కష్టంలో ఉన్నారు. ఆ! చెప్పచ్చా అది? చెప్పొచ్చు. ఆ! బావగారికి సంబంధించిన హెల్త్ ఇష్యూ. ఆ! బ్రెయిన్ ట్యూమర్‌తో ఏదైతే ఇబ్బంది హ్మ్. పడుతున్నారు బావగారు. హ్మ్. ఇప్పటికీ దేవుడి పట్ల అదే నమ్మకంతో ఉన్నారా? ఏదైనా సడలిందా? అదే నమ్మకంతో. ఎందుకు అనంటే 2011లో అమ్మ పోయిన తర్వాత 12, 13 నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 2014లో ఒకసారి ఆఫీస్ నుంచి కాలొచ్చింది. పడిపోయారు ఈయన అని చెప్పి నేను వెళ్ళేటప్పటికే డయాగ్నోస్ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్ ఉంది. సర్జరీ చేయాలి అని. అప్పుడు దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర చదవడం అనేది అలవాటు బాగా. అప్పుడు ఆయనకి దండం పెట్టుకున్నాను. స్వామి నెక్స్ట్ జన్మలోంచి తీసి 30 సంవత్సరాలు నువ్వు ఇచ్చావు గదా! అలానే ఇవ్వు నా భర్తకి గూడా. నా పిల్లల మొఖం చూసి. చిన్నది మరీ చిన్నది. ఎంత? 3 సంవత్సరాల పిల్ల. ఆదిత్రికి? 3 ఏళ్ళు ఆదిత్రికి. ఆ ఫేజ్ నాకు చాలా నేర్పించింది. నీ దగ్గర ఏముండాలి? ఆహ్, నీ దగ్గర ఏదుంటే నీ చుట్టూరా ఉంటారెవరు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఎంతవరకు హెల్ప్ చేస్తారు? వాళ్ళ పరిధులేమిటి? అనేది నాకు బాగా అర్థం చేసిన అది. అండ్ ప్రతీదీ బాబాగారికి చెప్పేదాన్ని. ఇవాళ బాబాగారండి ఇప్పుడు హాస్పిటల్ నుంచి హాస్పిటల్‌కెళ్ళాలి. మన దగ్గర 15,000 ఉన్నాయి. మరి ఎలా వెళ్తామో ఏమిటో అనంటే ఇక్కడ హాస్పిటల్‌లో 12,000 బిల్లు కట్టి ఇంకా 2,500 నా దగ్గర మిగిలాయి. ఎళ్లి అక్కడ ఆహ్, ఇవ్వడానికి. అట్లా చాలా కష్టపడ్డాను అప్పుడు. అప్పుడైతే మాత్రం చాలా కష్టపడ్డాను. ఎట్లా తీసుకొచ్చాడో భగవంతుడనేది నాకైతే తెలీదు. అక్కడి నుంచి సర్జరీ ప్రతి అయింది. సర్జరీ అయింది. చక్కగా ఉన్నారు. ప్రాబ్లమ్ ఏమీ మెమరీ లేదు లాస్ అసలు. కానీ, ఏమీ లేదు స్పీచ్ అసలు. ఇబ్బంది గాని. ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేదు. చెప్పాలంతే ఈయనకి సర్జరీ జరిగిందని. అదర్‌వైజ్ అసలు అసలు హెడ్‌లో ఎటువంటి ఆ! ఇబ్బంది? ఇబ్బంది ఏమీ లేదు. ఫేస్‌లో స్కార్? చేంజ్ అట్లా ఏమీ లేదు. స్కార్ ఒకటి ఉండేదా? స్కార్ లోపల ఎప్పుడన్నా ఆయన హెడ్ తలనీలాలు షేవ్ ఇచ్చినప్పుడు చేస్తే. హ్మ్. తెలియడమే కానీ, హ్మ్. లేదు అంటే గనక తెలీదసలు. ఒక్క దగ్గర ఇక్కడ కొంచెం ఇట్లా లోపలికెళ్ళి ఉంటుంది. అది ఎవరికి మామూలుగానే ఉందేమో అనుకుంటారు. అది మాత్రం ఎవరు కనిపెట్టలేరు. అది అయిన తర్వాత ఒక ఫేజ్ వచ్చేటప్పటికి మళ్ళీ వే బ్యాక్ ఒక 23 నుంచి మళ్ళీ కాస్త అది కొంచెం పెరగడము, ఇబ్బంది పెట్టడము, పర్వాలేదనుకోవడము, టాబ్లెట్స్ వాడడము, మళ్ళీ అప్పుడు చెప్పారా పెరగడము. రికరెన్స్ ఉంటుందని? 10 ఇయర్స్‌కి ఉండొచ్చు అని అన్నారు. సో 10 అలానే ఇయర్స్ అయింది. అయింది. నడిచిపోతోంది. హ్మ్. భగవంతుడు మొన్న ఏప్రిల్‌లో ఒక హింట్ ఇచ్చాడు. ఈయనకు కొంచెం బావుండదేమో, చెయ్యి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని నేను అనుకున్నానప్పుడు. నా మనసుకు అనిపిచ్చింది. అట్లానే చెయ్యి ప్రాబ్లమ్ వచ్చింది. ఆహ్, అలానే ఒక 10 మంత్స్‌లో క్లియర్ అవుతుంది అనే నమ్మకం గూడా అలానే ఏర్పడింది. సో, అలానే క్లియర్ అవుతుందనే అనుకుంటున్నా. ఇంకా సడల్లేదు అని నువ్వన్నావు చూసావా? నాకిది ఇస్తేనే భగవంతుడు, నాకిది ఇవ్వకపోతే భగవంతుడు కాదు అని నేను అనుకోను పద్మిని. ఎందుకంటే ఆహ్, ఆయనకి తెలుసు ఏదుంటే నేను సంతోషంగా ఉంటాను అనేది బాగా తెలుసు ఆయనకి. తప్పకుండా ఆ సంతోషాన్ని నా నుంచైతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం చేయడనేది విపరీతమైన నమ్మకం ఇంకా. నీకు తెలుసు కదా స్వామి అని చెప్పేస్తూ ఉంటా. ఈ నవ్వు వెనకాల ఎంత బాధుందో. కానీ ఆ బాధను మర్చిపోయి తిరగగలుగుతున్నాను అనంటే ఆయనకి రేడియేషన్ తీసుకొని వెళ్ళి ఆయనని ఇంటికి పంపించేసి నేనొచ్చి స్టూడియోకొచ్చి వీడియోస్ చేయగలుగుతున్నాను అంటే అది భగవంతుడు ఇచ్చిన ధైర్యమే.
కాబట్టి సడలలేదు నమ్మకము అనంటే ఇగ ఆయనదే డ్యూటీ గదా! అంత సడలని నమ్మకం నేను పెట్టుకున్నప్పుడు హి హాస్ టు టేక్ కేర్ అబౌట్ ఇట్. అంతే గదా! డెఫినెట్లీ. డెఫినెట్లీ. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. చిన్న పూజ చేస్తే మాకు మా కోరిక నెరవేరలేదు, దేవుడు లేదు, ఏం లేదు అనే పరిస్థితి ఉంటుంది చాలా ఆ! మందికి. ఎట్లా డెఫినెట్‌లీ. నమ్మాలి ఇంత త్రికరణ శుద్ధి? ఇంత గట్టిగా ఆయన పాదాలను ఎలా పట్టేసుకోవాలి? ఎంత కష్టం వచ్చినా కూడా? ఇప్పుడు చూడు, మన పిల్లలున్నారనుకో, మన పిల్లలకి అన్నీ ఇస్తామా మనము? కాదు గదా! ఇవ్వం. ఏది కావాలి, ఏది ఎప్పుడు కావాలో నీకు తెలీదు. ఒక కారపూసే మొత్తం ఇవ్వం. తింటే కడుపు నొప్పి వస్తుందిరా నీకు, ఆగు రేపు తిందువు గానిలే, నేను తింటానా ఏమిటి నీకేగా అని. అవునా కాదా? అవును. ఆ! అలాంటిది భగవంతుడు మనకెప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఆయనకి తెలుసు అని నువ్వు నమ్మితే, తప్పకుండా ఆయన టైమ్ టు టైమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ధర్మంగా నువ్వు ప్రవర్తించడమే అనేది ఇప్పటివరకు అయితే నేను ధర్మం ఎక్కడ గూడా నాకు తెలిసి ఎప్పుడు గూడా నేను తప్పలేదు అని నేను అనుకుంటున్నా. కొంతమందికి అనిపించొచ్చు, ఏ శ్రవంత్ అప్పుడు ఇట్లా చేసింది, ఇప్పుడు నీతులు చెప్తుంది అనే లెవెల్‌లో ఎవరికన్నా అనిపించుండొచ్చు. కానీ నా పిల్లలకి రక్షించుకోవడానికి, నా పిల్లలకి ప్రాపర్టీ రావడానికి, నా పిల్లలు సరిగ్గా ఉండడానికి, వాళ్ళు సుఖంగా ఉండడానికి ఇక్కడ ఇది కూడా తల్లిగా నేను ధర్మం నిర్వర్తించాలి గదా! అవునా కాదా? 4 ఫేజెస్ ఉన్నాయి. ఈ 4 ఫేజెస్‌లో ఒక్క 2 ఫేజ్‌లకి న్యాయం చేయడానికి ఇంకో 2 ఫేజ్‌లకి తప్పు చేయొచ్చు. ఇది మనం చెప్పలేం. హ్మ్. ఆలోచిస్తే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అవును. అక్కడ ధర్మ సూక్ష్మం చూసి పని చేసిన పని అది. కాబట్టి ఎవరైనా అనుకోని ఉండొచ్చు. బట్ స్టిల్ నేను మాత్రం ఎప్పుడు కూడా ధర్మం తప్పలేదనే నా భావన. రైట్. అలా గట్టిగా పట్టేసుకోవడమే ఏం లేదు. నువ్వే ఇంకా నువ్వొకటి పాదాలు పట్టుకుంటే ఎక్కడికెళ్ళలేరు ఎవ్వరు. కదలలేరు. అందుకే భగవంతుడివి పాదాపద్మములు అని ఎందుకన్నారు? ఆ! చేతులు పట్టుకో, కళ్ళని చూడు, ఆయన నవ్వుని చూడు అని అనలేదు. అవును. పాదాలు పట్టుకో అన్నారు. ఆ పాదాలు పట్టుకుంటే ఇంకెక్కడికి కదలలేరు కదా! నువ్వు ముందు కాళ్ళు వదులురా బాబు అంటాం. అవునా కదా? యాహ్! అందుకే నా పాదాలు గట్టిగా పట్టుకోవడమే. ఇప్పుడు ఎట్లున్నారు బావగారు? ఇప్పుడు బానే ఉన్నారు. ఎక్స్‌పెక్టింగ్ రికవరీ ఇన్ 10 మంత్స్. హ్మ్. వి విల్ సీ, వి హావ్ టు. హ్మ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఇప్పుడు నీతో పాటు మాట్లాడుతుంటే వెళ్దాం అక్క, నడవండి అక్క అన్నావు చూసావా? చూడు భగవంతుడు ఎట్లా హెల్ప్ చేస్తాడు. చిన్న పిల్లవాడు నీకు. సంవత్సరం లేదు వాడికి. వాడిని తీసుకొని వచ్చేస్తానక్క. అవునా కాదా? అంటే మన చుట్టూరానే ఉంటాడు భగవంతుడు. ఏదో ఒక రకంగా ఎలాగో అలాగా హెల్ప్ చేస్తాడు. ఈ కష్టం నుంచి నన్ను బయటపడేస్తాడనేది గట్టి నమ్మకం నాకు. ఖచ్చితంగా బయట పడేస్తాడు. మరి మీరు కూడా బ్లెస్సింగ్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే మీకు చాలా ఇష్టం నాకు తెలుసు ఆవిడంటే. సో, ఖచ్చితంగా బ్లెస్సింగ్స్‌ని అందించండి. చాలా చాలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నెన్నో ఇంకా నేను టచ్ చేయని సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అట్లాగే. సో, బ్యూటిఫుల్ జర్నీ. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎంత కష్టం ఉన్నా భగవంతుడిని పట్టుకున్నటువంటి తీరు డెఫినిట్‌గా ఇన్‌స్పైర్ చేస్తుంది. ఈ ఈ విధానం ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో ఎప్పటికీ మారదనుకోండి. మారకుండా ఉండాలని నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. శ్రీరాముడి రక్ష మీ పట్ల ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకెప్పటికీ ఇలాగే నాకు అక్కగానే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో నన్ను అసలు ఆ మాట అననే అనొద్దు నువ్వు అసలు. ఇందాక అందుకే నేనేదో కొత్తగా ఎక్కడున్నాను నేను, అసలు ఎవరా అని అనుకుంటున్నాను. వచ్చి కాఫీ తాగుతారా అక్క, సారీ అక్క, 5 నిమిషాలక్క, 10 నిమిషాలక్క, టైం అయిపోతుంది. కాలుగల్ల పిల్ల తిరుగుతున్నావు అటు ఇటు, నువ్వు నేనేమని అనుకుంటానేమో. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు నా చెల్లెలు అంతే. నేనేం చెప్పాను నీకు? మా అమ్మ గనక ఎవరినైనా మూడో వాళ్ళని కనలేదేమో, అందుకే నువ్వు పుట్టావు తర్వాత అని చెప్పలే. మూడోవాళ్ళని కని ఉంటే నేను కానుంటే నువ్వే పుట్టేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెషియస్ లవ్. అది ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్‌లో కూడా, సుమన్ టీవీలో కూడా బోల్డ్ అనే వీడియోస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి. సూక్ష్మంగా అంటే చిన్న చిన్న రెమెడీస్‌తో బయటపడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటివి ఆల్రెడీ అందించి ఉన్నాం రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో. ఇక్కడ ఇంకా నిశ్చితంగా ఉన్నవి, లేకపోతే నిగూఢంగా ఉన్నవి కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా డెఫినిట్‌గా ఫాలో చేయండి. ఆనందకరమైనటువంటి జీవితాల్ని ఆస్వాదించండి. మీరందరూ థ్యాంక్ యూ. అక్క అని పిలిస్తే ఇంకో విషయం తెలుసా? ఏదో కిక్ ఉంది పద్మిని కిక్ ఉంది దాంట్లో. కదా! అవును. మా చెల్లెలు అక్క అంటది ఫస్ట్. హ్మ్. నువ్వు అక్క అంటావు. ఇంకా అయ్యప్ప ఉన్నాడు అనుకో, చాలా అవసరం ఉన్నప్పుడు అక్కో అంటాడు. ఇట్లా నాకు
మీరు పిలిస్తే అమ్మ అని పిలిచినట్టే అనిపిస్తుంది. డెఫినెట్లీ. డెఫినెట్లీ. చాలా మీరందరూ అట్లా అంత ప్రేమ చూపించినందుకు నిజంగా మీకు రుణపడి ఉన్నాను. అయ్యయ్యో! ఖచ్చితంగా. అయ్యయ్యో! ఎంత మాట. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అక్క. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ. శ్రీపాదరాజం శరణం శరణం ప్రపద్యే. ప్రపద్యే. శ్రీదత్తరాజం శ్రీదత్తరాజం శరణం శరణం. ప్రపద్యే. నమస్తే అక్క. నమస్తే.